Excuse me, sir. గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. Someone's waiting for you. రమ్మను. ఆహాహా, మీ గురించి పేపర్లో చదివాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. షేక్ హ్యాండ్. ఏ? ఇది కరోనా సీజన్. నో చేతులు, నో మూతులు. ఓ సారీ. ఇక నా గురించి చెప్పాలంటే నేను ఆయన వెళ్ళిపోయారు. ఆ, సార్ 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 అది సరే స్ట్రైట్ గా పాయింట్ రా. మీ జీవిత కథ విన్న తర్వాత మీ బయోపిక్ సినిమాగా తీయాలనుకుంటున్నాం. బ్రదర్, తీస్తే నాకేంటి లాభం? అదేంటి సార్ అలా అనేశారు? బోల్డ్ అంత డబ్బు వస్తుంది, తర్వాత ఆ బోల్డ్ అంత పేరు వస్తుంది. తర్వాత బోల్డ్ అంత సెలబ్రిటీ అయిపోవచ్చు. రోడ్డు మీద ఎక్కడ చూసినా మీవే పోస్టర్లు, మీవే కటౌట్లు. ఏకంగా మీరు సీఎం అయిపోవచ్చు. అంతే. ఓహో, చూడు బ్రదర్, ఆల్రెడీ నాకు పేరుంది, ఆ, డబ్బు ఉంది, ఆ. అంతకు మించి తృప్తి ఉంది. ఇక మీరు బయలుదేరచ్చు. సార్ మీ కథ నా కోసం వీడి కోసం అడగట్లేదు సార్. ఎలాగైనా సరే మీ బయోపిక్ సినిమాగా తీసి డైరెక్టర్ అవ్వాలని నా ఒక్కగానొక్క కూతురు, ఒక్కగానొక్క కోరిక సార్. మీ ఒక్కగానొక్క కథ నా ఒక్కగానొక్కడికి చెప్పకపోతే మీ కాళ్ళ దగ్గర పడి చచ్చిపోతాను సార్. లేలే, లేచాను. ఎవరయ్యా నీ ఒక్కగానొక్క కూతురు? అదిగో ఇట్రండి సార్, రండి, ఇటు రండి సార్. ఆ కొండ ఎడ్జులో నిలబడి దూకటానికి రెడీగా ఉంచండి ఆ అమ్మాయి. ఓ మై గాడ్, సూసైడ్ పాయింట్. అవును సార్, మీ కథ కనుక తీసుకురాకపోతే అక్కడి నుంచి దూకి చచ్చిపోతానని చెప్తుంది సార్. ఏంటయ్యా ఇది ఏడుపు? ఓకే, నీ ఏడుపు కోసం కాకపోయినా నీ కూతురు కోసం చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, కాఫీ తాగుతూ కథ చెప్పుకున్నా. కాఫీయా సార్? ఒకటేంటి, 100 ఇప్పిస్తాను, రండి. అటు కాదు బ్రదర్, అక్కడ దూరంగా ఏం కనిపిస్తోంది? లోయ, ఆ పక్కన లేకు, ఆ పక్కన ఒక కాఫీ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి తాగుదాం. కాఫీ తాగడానికి అక్కడికా? కాఫీ కావాలంటే అక్కడికే వెళ్ళాలి. పద. ఏం తక్కువైనడు అక్కడ చిన్ను, అయ్యా. బ్యాగులో అన్ని పెట్టుకున్నావా? అంతా రెడీ అయ్యా. సార్, కారు అక్కడుంటే అవును సార్. కారులో వెళితే వెళ్తే 11 కిలోమీటర్స్, అంటే 11 కిలోమీటర్లు. అదే అడ్డంగా ఫారెస్ట్ లో నడిస్తే జస్ట్ 10 కిలోమీటర్స్. కారులో వెడితే 11, నడిస్తే 10. మటన్ అన్ని పెట్టు. రెండిటికి Come on, 1 కిలోమీటర్. అటు ఇటు చూసి జాగ్రత్తగా నడవండి. హలో. అమ్మా, యు ఆర్ లక్కీ. ఆయన మనకు కథ చెప్పడానికి ఒప్పుకున్నారు. వెరీ గుడ్. ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తుండు. నేను చదువుకునే రోజుల్లో చదువుతో పాటు బాస్కెట్ బాల్ అంటే నాకు పిచ్చి. మా నాన్నగారికి ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్. రకరకాల పళ్ళు పండించి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఒకరోజు మా పెదనాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చెప్పనయ్యా. తమ్ముడు పెళ్లి కార్డు అందిందా? శుభం, ఈ రోజే అందిందన్నయ్యా. 5 రోజుల ముందే రావాలి మరి. అలాగే మరిది గారు 5 రోజుల ముందే రావాలి మరి. నేను చెప్పాను కదే. నా నోట్తో చెప్తే అదో తృప్తి. బాబాయ్, తాపేశ్వరం కాజాలు తెప్పించండి. తెప్పించండి బాబాయ్. నేను చెప్పాను కదే. నా నోటితో చెప్తే అదో తృప్తి. ఇదొకత్తి. ఉజ్జమ్మా, మా అన్నయ్య కొడుకు పెళ్లి కార్డు వచ్చింది. 5 రోజుల ముందే వచ్చామంటున్నారు. నాకు ఫోన్ వచ్చింది. నాకు 2 రోజుల ముందే కుదురుతుంది. 5 రోజుల ముందు ఎందుకు కుదరదు? ఇన్ని సంవత్సరాలైంది పెళ్ళై, ఆ మాత్రం తెలీదా? ఓహో, అయితే మా అన్నయ్య కొడుకు పెళ్లి అయిపోగానే మనోడు పెళ్లి కూడా చేసేయాలి. ఇల్లంతా పెళ్లి సందడితో కలకల ఆడుతుంటే చూడాలనిపిస్తుంది. तस्य तर्जन्ये साक्षात् श्रीहरिचक्रमिव तस्य सर्वाङ्गे महादेव नटराजैव चतुष्षष्टिकोणेभिस्तस्य क्रीडाङ्गणे अत्यन्तविशिष्ट निपुण अयं वसिष्ठा अत्यन्तविशिष्ट निपुण अयं वसिष्ठा. వీడు మామూలుడు కాదురా, ఇది పిల్లాటరా. నాతో ఆడితే చూపిస్తాను తడాకా.
and Chautauqua was clearly the slowest out of the gates. Mongolian Saturday away quickly with Penophobia. Aero Velocities charging across. Super Jockey, Not Listening to Me. Strathmore, Lucky Bubbles in behind the pace with Gold Fun. It's a frantic speed up front. Back is amazing. ఓడిపోతుందన్న గుర్రం గెలిస్తే కోటీశ్వరులం అవుతాం. ఈసారి బెట్టింగ్ నీ మీద కాస్తున్నాను. వేయండి సార్, ఎంతైనా వేయండి. ఈసారి మ్యాచ్ నేనే గెలుస్తాను. నీ మొహం. వశిష్ఠ బాల్ భూమి మీద ఉంటే భూచక్రంలో తిప్పుతాడు, ఏళ్ల మీద ఉంటే విష్ణు చక్రంలో తిప్పుతాడు. వాడు గేమ్ లో ఉంటే వాడే గెలుస్తాడు. నెక్స్ట్ వీక్ నువ్వు ఆడే మ్యాచ్ లో నువ్వు గెలవాలంటే ఒక్కటే మార్గం. ఈ జ్యూస్ తీసుకో. నీకు మంచి శుభవార్త చెప్తాను. పసి, మంచి వంశం, మంచి సాంప్రదాయం, మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి ఓ మంచి అమ్మాయిని చూసి. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మమ్మీ అసలా? ఏమైంది నానా? చూడు మమ్మీ, మంచి సాంప్రదాయం అంట, మంచి కుటుంబం అంట, మంచి వంశం అంట. డాడీ వయసులో అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్లి లేకపోతే ఏంటి బావా, నీ ఎదురుగా ఎంత హైట్ గ్లామర్ పెట్టుకుని మా అక్కలో తెలిసే మళ్ళీ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నా అంత పెట్టే. మళ్ళీ అందుబాటులోకి వచ్చావురా. పెళ్లి నాకు కాదు బాబు, నీకు. నాకా? మమ్మీ, డాడీ నీ వయసులో కష్టపెట్టచ్చా చెప్పు? లేదు నాన్న. అందుకే నేను చేసుకోబోయే అమ్మాయిని నేనే సెలెక్ట్ చేసుకుంటా. తనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటో ఆ లక్షణాలు? అమ్మాయి అన్నాక కొంచెం కొంటితనం, కాసింత చిలిపితనం, రవ్వంత అల్లరితనం, పిసరంతా పిచ్చితనం ఉండాలి. నాకు అలాంటి అమ్మాయే కావాలి. ఉన్నావా? వీడికి ఏదో అయిందిరా. పోత వైద్యుడు పిలవండిరా. ఎందుకు నువ్వు అన్నావు కదా. ఇలాంటి లక్షణాలు ఏవీ లేకుండానే మీ అమ్మ నేను పెళ్లి చేసుకున్నాను రా. అయినా ఎవరన్నా అడిగితే మంచితనం గురించి అడుగుతారు. మంచితనమా? ఈ ప్రపంచంలో ఉన్న మంచితనం అంతా మా అమ్మలోనే ఉంది. అంటే ఏంట్రా, నువ్వు ఇప్పుడు ఏ కాలేజీలోనో బస్ స్టాప్ లోనో అమ్మాయిని కనిపెట్టి దాని లైన్ లో పెట్టి ప్రేమలో పడగొట్టి వాళ్ళ నాన్న ముందు నువ్వు తొడగొట్టి ఆయన నిన్ను తిట్టి కొట్టి మెడపెట్టి బయటికి నెట్టి నువ్వు బేరబరి ఫేస్ ఎట్టి నా ముందు కన్నీరు పెడితే పోలా తోలు తీరిపోలా. ఓ హలో డార్లింగ్, అతి త్వరలో నాకు నచ్చిన అమ్మాయిని సింగ్, ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్పి, అది విని ఆ అమ్మాయి ఒప్పింగ్, వాళ్ళ ఫాదర్ దగ్గర బ్లెస్సింగ్, అప్పుడు మేము దండలు మార్చింగ్, ఫైనల్ గా మన ఫ్యామిలీ హ్యాపీ ఎండింగ్. ఏంటి పోలా? అద్దరి పోలా? బ్యాడ్ టైం అంటే ఇదే, ఇలాంటి మాటలే వస్తాయి. బ్యాడ్ టైం గుడ్ టైం అని తర్వాత తెలుస్తాడు డాడీ. నువ్వు రామావా? ఉన్నాడికి చెప్పరా. అసలు ప్రాబ్లం ఏంటంటే బావా, వాడు ఇంకా నిన్ను ఫాదరే అనుకుంటున్నాడు, డాడీ అనుకోవట్లే. అన్నయ్యకి పెళ్లి కుదిరింది, 5 రోజులు ముందే రమ్మన్నారు. వస్తావా లేదో కనీసం అదన్నా చెప్పాలరా. నాకు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది, నేను రాలేను. ఫోన్లే కూర్చోమ్మా, కనీసం నువ్వన్నా ఈ టైంలో నన్ను అర్థం చేసుకున్నావు. ఏంటే కొంటెదనం. ఈ ఇంట్లో ఎవరి ట్రాక్ వాళ్ళది. ఒరే వసి, నువ్వు ఇలాంటి ఫోటోలను అంటించుకునే బదులు నీకు నచ్చిన ఫోటో దొరకాలంటే ఎందుకో మీ నాన్న చెప్పినట్టుగా పెళ్లికి వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఎలా మామ, ప్రాక్టీస్ మ్యాచ్ ఉంది కదా. రేయ్, పులికి వేటాటం నేర్పాలా, నీకు జాలిలో బాల్యం నేర్పాలా చెప్పరా. అదే నువ్వు పెళ్లికి వెళ్ళావనుకో, ఇనాస్ చెప్పేస్ అక్కడికి కుప్పలు తెప్పలుగా వచ్చే ఆడగుంట్లో పట్టు లంగాలు, ఏటాడు డ్రీమ్ లో మంచి పాట వేసుకున్నట్టు కొన్నావు, మరి అమ్మాయి కనిపించిందా? కనిపించింది మామ. అందమైన కళ్ళు, నవ్వు, నడుము, కానీ ఫేసే క్లియర్ కనిపిలా. ఏమయ్యా, నీది మిఠాయి కొట్టు కదా, నీ కొడుకు నే కొట్టు వాడు కూతురుకు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు కదా. పంతులు వాళ్ళిద్దరు ప్రేమ అని తిరుగుతున్నప్పుడే చూసుకోవచ్చు కదా, ఈ దెబ్బన తప్పుతుండే.
ఏంద్రా ప్యాంట్ వేసుకోగానే ప్రేమ? నువ్వేందే పెద్ద మనిషి బయట వేసుకోగానే ప్రేమ గుర్తుకొచ్చిందా? దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చింది అమ్మాయి చేయి పట్టుకుని పారిపోవడానికి కాదు. ఇక్కడ బుర్రలో ఆలోచన రాగానే నిర్ణయం తీసుకోకూడదు. ఇక్కడ ఈ మనసుని అడగాలి. మనసుని అడగాలి చేస్తున్న పని మంచిదా కాదా అని. అర్థమైందా? పిల్లల్ని కనడం కాదు, పెంచడం నేర్చుకోవాలి. అది పెంపకమన్నా ఇల్లన్నా ఇలా ఉండాలి. ప్రశాంతంగా శ్లోకాలు వినిపించాలి. నానమ్మ, ఈ ఒక్క శ్లోకం వింటేనే రామాయణం మొత్తం విన్నంత పుణ్యమని ఆ వాల్మీకి మహర్షి చెప్పారు. ఇంతకీ ఆ చేంటపాక ఎక్కడుందే? ఏంటమ్మా కాలెట్టా? దండ పెట్టుకోవాలా? ఒసే ముసలి, నేను చూపిస్తున్నది నీకు కాదు, మా అక్కకి. అక్క, నా బట్టలు ఎలా ఉన్నాయి? నీ కాళ్ళ వల్ల వాటికే అందం వచ్చింది. మరి నా బుట్టలు గంధర్వ కన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ అక్క. ఇంకెందుకు దొరుకుద్దే? పట్టుకోలేము. ఎక్కడికే ఎగురుకుంటా పోతున్నా. ఏంటమ్మా గొడవ? చూడరా, నీ కూతురు గంగిరెద్దులాగా అలంకరించుకుని ఎక్కడికో పోతాంది. చూడనా? నా చిట్టి తల్లి అక్కను చూడు. పొద్దున్న లేచి యోగా చేసి శుభ్రంగా స్నానం చేసి గుడి సర్ది పూజలు చేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుంటూ తన చదువుతో పాటు రామాయణ మహాభారతాలు చదువు వినిపిస్తుంటుంది. ఇద్దరు ఒకటి చేస్తే బాగోదు నానా. ఈ 2000 ఏదో ఒకటి పట్టుకో. ఎందుకురా? ముందు పట్టుకో నాన్న, పట్టుకో. ఏం ఒప్పుకున్నానే? నా ఫ్రెండ్ ఉందే పల్లవి, దాని పెళ్లి 10 రోజుల ముందే రమ్మంది. వెళ్ళాలో లేదో అని ఆలోచిస్తుంది. నువ్వే వెళ్ళవని వేలు పట్టుకున్నావు. బాగా అడిగానా? బాగున్నాను కదా? సరే నాన్న, వెళ్ళొస్తా. అలా కాదమ్మా. బాయ్ నాన్న. ఇదేంటి నాన్న కాలు కట్టంగా తీయమని చెప్పండి. దాన్ని తీసుకెళ్ళి వెనక్కి పెట్టండి రా. ఏమా ఆ 2000 ఏమనుకున్నావు? అది కూడా అదే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. అమ్మ నాన్న 2 రోజులు వస్తానన్నారు పెద్దనాన్న. వాళ్ళు ఉంటేనే మరి పెళ్లికల. సూరమ్మత్త ఇట్లా విడు, నా తమ్ముడు కొడుకు, పేరు వశిష్ట. ఓరోరి, నువ్వు మా ధర్మే కొడుకువా? అవునండి. చిన్నప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత పెద్దోడు అయిపోయావు. చిన్నప్పుడు ఎవరైనా ఎంత వంతారా? పెద్ద అయ్యాక అంత అవుతారు నీలాగా. నువ్వు మాత్రం ఏంట్రా ఇంతే ఉండిపోయావు? ఎప్పుడు పెద్ద అవుతావు? నీ హైట్ ఎంత బాబు? పైకి రారా. హే అన్న, వస్తున్నా. ఇదిగో పువ్వు రోజీ, అన్నా, ఆడేంటి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాడు? వాడేదో ట్రై చేస్తున్నాడు లేరా. ఇంతకీ నీ మ్యాచ్ ఎప్పుడు? ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు. నేను బానే ఉన్నాను రా. నువ్వెలా ఉన్నావు? సూపర్. త్వరగా ఫ్రెష్ అప్ వచ్చి. ఓకే డన్. సుబ్బయ్య బాబాయ్. సీతారత్నం బాగున్నావా? కుర్చీ కూర్చోండి. ఆ కుర్చీ కాదు, పిఠాపురం జమీందార్ గారు కుర్చీ పెట్టండి. జమీందార్ గారు కూర్చోబెట్టండి. చెప్తున్నావు కదా. నా నోటితో చెప్తున్నా. కింద కూర్చున్నాయండి బాబాయ్. కింద కూర్చోటమేంటే పట్టాను. అయినా కూర్చో వచ్చా ఈ కూర్చుని కూర్చుంటా కదా, తోసేయడం ఎందుకు? నువ్వు ఆ కుర్చీలో కూర్చోవడం ఏంటి? పిఠాపురం. దులుపుడా? ఏం మర్యాద? అవును, మీ అన్నయ్య పెద్ద సుబ్బయ్య బాబాయ్ రాలేదేంటి? అడిగా, అన్నయ్య పెళ్లికి రావా అన్నయ్య అని అడిగా. ఇట్లాంటి చిన్న పెళ్లికి నేను ఎందుకు వస్తాను, నువ్వు వెళ్తే అంటే నేను వచ్చేసాను. పైగా ఆయన గారు రెడీ అవ్వాలంటే మామూలు విషయమా? 100 డ్రెస్సులు, ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. 100 పాదరక్షలు, ఏ పాదరక్షలు దొరుకోవాలో తెలియదు. అయ్యారు కొన్ని మర్చిపోతున్నా. ఏంట్రది? ఉంగరాలు. మనకు 5 ఆయనకి 5, 10, మొత్తం 20. కాళ్ళకి ఏళ్ళకి అవన్నీ వేసుకుని రావాలంటే కనీసం 5 గంటలు పట్టు. సరే కానీ మంచి కాఫీ తాగాలనుంది. నువ్వు కాఫీ కోసం వెళ్ళాడు బాబాయ్. కాఫీ కాదు, ఏది కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నువ్వు కాలు మీద వేసుకో. సుబ్బయ్య బాబాయ్ కాఫీరా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటారా? సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంటే ఇవ్వండిరా. సుబ్బయ్య బాబాయ్ కాఫీ అంట. అలాగేనమ్మా. ఈ అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్. అత్తయ్య మావయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను పెళ్లి చూడటానికి కాదు, అన్ని పనులు చేయడానికి వచ్చాను. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేస్తాను, పన్నీర్ చల్లుతాను. అసలు మీరు ఏ పని చెప్పినా చక్కమని చేస్తాను. చలాకీగా ఉంది. పిల్ల భలే చలాకీగా ఉందండి. నా నోటితో చెప్తే నాకు అదో తృప్తి. స్టార్ట్ అయింది. వేడి వచ్చావయ్యా. నీకు చిన్న గ్లాసు, మీకు పెద్ద గ్లాసు. వాసన భేషుగ్గా ఉందనుకో. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి స్టీల్ గ్లాస్ ఇస్తారా? ఊరుకో బాబాయ్. సుబ్బయ్య బాబాయ్కి వెండి గ్లాస్ ఇవ్వాలి. ఎందులో ఇవ్వాలి? అదే సంగతి. ఏం మర్యాద. రై మెల్లిగా పిలిచరా, గ్లాస్ నోట్ అవుతుంది. పెళ్లిలో
వచ్చింది వదులుకోకూడదండి. ఎందుకంటే తర్వాత వస్తుందరా తెలియదుగా. అన్నా ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? అరే నేను ఎలాగో పెళ్లి కూతురు ఫోటో తీసుకురాలేకపోయాను, నువ్వైనా తీసుకురారా. నీకు పెళ్లి కూతురు ఫోటో కావాలి అంతేగా? త్వరగా తేరా. నేను తీసుకొస్తా. ఏమి పెళ్లి కూతురా? పెళ్లికి చీర బాగుంటుంది కదా. పెళ్ళైతే ఓకే గానీ ఈ చీర కట్టుకోవడం అవి నా వల్ల కాదే. ఫ్యాషన్ డిజైనర్ ఇక్కడ ఉండగా మీకెందుకు వరి? కొత్తగా ఎలా కట్టాలో నేను కట్టి చూపిస్తా. గుడ్ షాట్. మా అన్న పెళ్లి కూతురు ఫోటో తెమ్మన్నాడు. ఐ గాట్ ఇట్. అసలు పెళ్లి కూతురు మనమే. పదవి ఫోటోలు దిగుదాం. పిఏ ఏంటి? ఫోటోలు అబ్బాయి. అయితే రా పీకే. పీకే అంటే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. పెళ్లి కూతురు. రండి రండి రండి. ఈ పూలతో నేను టక్ ఫోజులు ఇస్తాను. టక్ ఫోటో తీసి నా చెడపా రావాలి. పికే పికే కొంచెం రైట్. అర్జెంట్ గా కత్తి కావాలి. బాలక వెళ్ళి కొబ్బరికి వెళ్తే నువ్వు గులాబీ పూలే. నువ్వు ఫోటో అప్పుడే తీకు. అవి చాలా బరువు ఉన్నారు బాబు. అంతా చూసుకోవచ్చు. రోజీ థ్యాంక్ యూ రోజీ. ఏంటి గోలా? సూరమత ఇదిగో ఫోటోలో బాయ్. మా సూరమతకు ఒక మంచి ఫోటో దింపబ్బా. అబ్బా నాకు ఇప్పుడెందుకు లేవే ఈ ఫోటోలు? అదేంటి సూరమత, రేపు నువ్వు పోతే ఓ మంచి ఫోటో కావాలిగా. నాకు పోతే అప్పుడే పంపించేద్దాం అనుకుంటున్నావా? అయినా అబ్బాయి పెళ్లి కూతురు తీయాల్సిన ఫోటోలు దానికి తీస్తున్నావేంటి? ఈ పప్పాయి మామూలు పప్పాయి కాదలుడు. ఇస్కో కిచిడి కిచిడి కర్నా హై మామా. ఏ పిల్ల డబ్బులి. ఏం డబ్బులు? ఏం డబ్బులా? ఏనుగు పిల్లగా నీళ్ళు ఉఫ్ అని బయటకు కుదావు కదా, దానికి ఫోటోలు తీసాం కదా, ఆ డబ్బులు రీల్ డబ్బులు. ఫోటోలు బాచాయా? అవన్నీ తర్వాత, నా డబ్బులు నాకి. అది మరేమో మరి మా నాన్నని రిజర్వ్ బ్యాంక్ పంపించాను. అక్కడి నుంచి రాగానే ఇచ్చేస్తాను సరేనా? అయ్యో సూరమ్మ, నా డబ్బులు. కాఫీ. సుబ్బయ్య బాబాయ్ అంటే నువ్వేనా? నువ్వా? సరే పర్లేదమ్మా. ఇదిగో కాఫీ తీసుకొస్తానండి. ఇంతమంది తీసుకురాలేదు. కొంచెం చెప్పమ్మా తొందరగా తీసామని. ఏందమ్మా అరిసెలు భోజనంలో పెడతారులే. సొప్పి బాబాయ్ ఎండి గ్లాస్ లో కాఫీ తీసుకెళ్తుంటే కింద పడిసి ఏం పర్లేదు బాబాయ్, నేను ఇంకో వెండి గ్లాస్ తెప్పిస్తానులే. ఇదిగో శతారత్నం, భోజనం టైం అయింది. ఒకేసారి భోజనం అయితే పోలా. రే సుబ్బాయి బాబాయ్ భోజనం అంట. వెండి పళ్ళెంలో ఇగో బంగారపు మర్చిపోయారని చంపేస్తాను. బంగారు వెండి పళ్ళెంలో బంగారపు. అసలు మర్యాద ఏంటి ఇది? ఈ విషయం అర్జెంట్ గా అన్నా చెప్పాలి. అన్నాయ్ ఇక్కడ ఏం మర్యాదలు అన్నాయి? ఏం మర్యాదలు? ఇక నాకే వెండి పళ్ళెంలో బంగారు పూత అన్నం పెడతారంటే ఇక నువ్వు వచ్చుంటేనా బంగారు పళ్ళెంలో డైమండ్ పూత అన్నం పెట్టేవాడు అన్నాయ్. అన్ని కాళ్ళ దగ్గరకే వస్తున్నాయంటే లేచే తోస్తున్నారు. అబ్బో నువ్వు మిస్ అయ్యావన్నాయ్, నువ్వు మిస్ అయ్యావు. అక్కడ ఆయనకి ఎంతసేపటికి కాఫీ దొరకదు. ఇక్కడ మనం ఎంత నడిచినా కాఫీ షాప్ కనబడదు. నీ కాన్సన్ట్రేషన్ కథ మీద కాఫీ మీద. వీడు ముద్దు పెట్టుకోవాలంటే అమ్మాయిని ఎలా ముద్దు పెట్టుకుంటాడు? అంత పొడుగ్గా అందకపోతే స్టూల్ వేసుకుంటా. స్టూల్ సరిపోదు, నిచ్చెన కావాలి. మామా అల్లుడా, ఆ డ్రామా కంపెనీ దాని దగ్గర నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. సర్లే గానీ గుళ్ళోకి వెళ్దాం పద. అవసరమైతే మనమే రిజర్వ్ బ్యాంక్ డబ్బులు బాబు తెచ్చుకోవాలి. 2 పుల్లా. మీరు గుళ్ళోకి వెళ్ళండి, నేను కొబ్బరికాయలు కొనుక్కొస్తా.
సరే పద. రోజీ 200 కిలోమీటర్లు. వస్తుంది. ఏ తిప్పులాడి, నీ నడుమునట్లు బాగా లూజ్ అయినట్టున్నాయి, తెగ ఊగిపోతుంది. నా నడుము నా ఇష్టం, తిప్పుకుంటా రుబ్బుకుంటా, నీకే. నా రీల్ డబ్బులు నాకు ఇయ్యి, తర్వాత తిప్పుకో రుబ్బుకో, మాకెందుకంట. ఏరీలు అనంతం ఏంటే ఆ రోజు ఫోటోలు తీసినప్పుడు ఇట్లా కోతలాగా కొండముచ్చులాగా ఎలుగొట్టులాగా మూతెట్టు పోజులు ఇచ్చావు కదా ఆ డబ్బులు. గుర్తొచ్చింది. కాళ్ళు లాగేస్తున్నాయి, పైగా ఇన్ని మెట్లు ఎక్కాలంటే కష్టంగా ఉంది. నన్ను ఎత్తుకుని పైకి తీసుకెళ్ళు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఎత్తుకోవాలా? అలా ఓకేనా? పోనీ అలాగా? పోనీ అల్డో పైకి ఎత్తుకెళ్తే డబ్బులు ఎత్తున్నానుగా ఏదో యాంగిల్ మోసుకెళ్ళిపో. అంతేనంటావా? సరే ఇది పట్టుకో. ఏంటిదే? ఐస్ పుల్ల. ఐస్ పుల్ల పైకి వెళ్ళకి ఇచ్చేస్తాలే బాబు. ఏం తిన్నావు తల్లి, ఇంత బరువు ఉన్నావు? పొద్దున్నే దిబ్బ రొట్టె కొబ్బరి చట్నీ, దాని తర్వాత నేతరసలు ఒక 10, దాని తర్వాత అరటి పళ్ళు. చాలమ్మా, ఈ రోజు తిన్నదే కరువులో ఉన్న 7 ఊర్లకు సరిపోయినంత తిన్నావు. దిష్టి పెట్టకు, ఆడోళ్ళు బాగా తినాలని మా పెద్దోళ్ళు చెప్పారు. వాళ్ళకే బానే చెప్తారు, మోసేవాడికి తెలుస్తుంది. నా డబ్బులకి ఏ డబ్బులు? ఉండాలి నువ్వా ఎందాన్ని సోత్రనా ఎంత ఏటన్నావు కింద పైకి మోసుకెళ్తే డబ్బులు ఎత్తున్నావా? మరి ఇక్కడికి వచ్చాక డబ్బులు చేసి ఆడుకోతున్నావా? ఏంటో నడుస్తున్నావు? ఇస్తానన్నానుగా, ఇస్తాను. రిజర్వ్ బ్యాంక్. అక్కడుందా రిజర్వ్ బ్యాంక్? ఏంటి 5 రూపాయల? టోలీ డబ్బులు. ఎక్కడ పెట్టుకోను? కేదార్నాథ్ లో కింద నుంచి పైకి తీసుకెళ్తే 10 రూపాయలు ఇస్తారు. నేను ఈ కాసిన మెట్లకే 5 రూపాయలు ఇచ్చాను. అంటే నేను చాలా మంచిదాన్ని కదా. అబ్బా, నేను ఎంగిల్ చేశానని తెలియక చూడు ఎలా లపకని చీకేస్తుందో. ఏమైంది? ఎందుకు వచ్చావు? అది కోతి కొబ్బరికాయ ఎత్తుకెళ్ళిపోయింది. వెంట పల్లెలో వేడి పలా లాగించే పొలా వాసన ముక్కు పుట్టాలని అద్దర పడుతుంది పో. మళ్ళీ ఏమైంది సీతారత్నం? సుబ్బయ్య బాబాయ్, బంగారు పువ్వు ఎదురా అన్నం కింద దాక్కొని ఉంటది, తినేస్తాను. బాబాయ్, బంగారు పువ్వు లేని కంచంలో నువ్వు తింటావా? పర్లేదు సీతారత్నం, ఆకలేస్తుంది, తినేస్తాను. వద్దు. ఎరా, బంగారు పువ్వు లేని కంచంలో బాబాయ్ అన్నం పెడతారా? ఇదిగో సీతారత్నం, నా మీద నీకున్న ప్రేమ, ఆత్మీయత, అనురాగం, ఆర్ద్రత నాకు అర్థమైంది. ఆకలేస్తుంది, తినేస్తానే. లేదు సుబ్బయ్య బాబాయ్, నిన్ను తిన్నామను. బంగారు పువ్వు ఉన్న కంచంలోనే నువ్వు తినాలి. ఏం పర్లేదు సీతారత్నం, నేను తినేస్తాను. వద్దు బాబాయ్, బంగారు పువ్వు నాకు వద్దు. బాబాయ్, బంగారు నాకు వద్దు. బాబాయ్, నాకు బంగారు వద్దు. నాకు కావాలి. బాబాయ్ గారు అప్పడం తినరా, తిను, 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 తినరా. ఏం తినకుండా నువ్వు తింటామంటరా నువ్వు? ఏమండి, ఆ సీతారత్నం గారికి ఏమన్నా మూల సంఖ్య ఉందా? ఆ సుబ్బయ్య బాబాయ్ నోటి కాడ కూడి తీస్తాడు, ప్లేట్ విసిరేస్తాడు, గ్లాసు విసిరేస్తాడు. వాడికి గ్యారెంటీగా మూల సంఖ్య. అయిపోయింది, చెప్పరు ఆయన, ఇంకా కని చెప్పరు. వాడికి మూల సంఖ్య ఉంటే ఏంటి, బీపీ ఉంటే ఏంటి, షుగర్ ఉంటే ఏంటి, ఏమిటయ్యా నీ ప్రశ్నలు? ఆయన పెద్దనాన్నగానే తిట్టి ఆయన రిటైర్ చేస్తారేంటండి? ఇవన్నీ కథలో క్యారెక్టర్లే కదరా. చూడు బ్రదర్, చూసా, ఇతను శ్రద్ధగా కథ వింటున్నాడు, నువ్వేమో కథలో బొక్కలన్నీ ఎదుగుతున్నావు. నా దృష్టిలో నీకన్నా ఇతనే తెలివైన వాడు. చిన్న పారి. ఎందుకు సార్ మధ్యలో రిలాక్స్ అవడానిక? ఇది విత్ షుగరా వితౌట్ షుగర్? మనకు కాదయ్యా, మరి ఆ పుట్టలో పాముకు పోయటం. పాముకి పాలా?
ఏంట్రా బుస్సు? దాని పాలు మీరు తాగేస్తున్నారు. ఆ విషయం గనక ఆయనకి చెప్పావో పగిలిపోద్ది. ఎలా ప్రతి వాడు భయపెట్టేవాడు. ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏం ధర్మయ్య బాగున్నారా? బాగున్నా అమ్మాయి? బాగున్నాను సురమత్త. మొన్న మీ అబ్బాయిని చూసానప్పా, కత్తిలో ఉన్నాడు. మన వాళ్ళనే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. సూరమ్మత్త సంబంధంతో రెడీగా ఉంది, నువ్వు కూడా రెడీగా ఉండు. నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. నీ బ్యాడ్ టైం ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఒకరు నేను లైన్ లో పెట్టాను. ఎస్ ఏంటే చిలిపిదను. కోత అక్కడ పిల్లలతో ఆడుతుంది, పద కెలుకుదాం. అల్లుడు పిల్లలతో కోతను అస్సలు టచ్ చేయకూడదు, కొరుకుతుంది. కట్ చేద్దాం. ఏంటిది? తోక. అలాగే పర్లేదు. మావా ఈ ఫోటోలు చూడు ఎంత బాగా వచ్చినాయో. నా ఫోటోలకి ఏవో ప్లీజ్ 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 ప్లీజ్. వచ్చి తీసుకోలేవేంటి? దిగి తీసుకో. నిచ్చెనుందిగా, నువ్వే పైకొచ్చి. కావాలంటే నువ్వే రాబోయ్. చూడు. ఏంటి అలా కొడతావు? ఫోటోలు ఇస్త్రు, నేను పట్టుకుంటా. క్యాచ్. నిచ్చిన తీసేసా. ఇప్పుడేం చేస్తావు? నేను పట్టుకుపోతా. నిచ్చిన గిచ్చిన అక్కర్లేదు, నువ్వు దూకేసాయి, నేను పట్టుకుంటా. ఆశ దోశ, నీ ఐడియా నాకు తెలుసు. నేను అస్సలు రాను, ఇక్కడే కూర్చుంటా చూస్తూ. సరే కూర్చో. ఏ పావు 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 పావు, నీ వెనకాల పావు. వామో వామో, ఇలాంటి సీన్ నా జీవితంలోనే చూడలేదు బాబో. ఏ పిల్లలరా దేవుడా. సుబ్బయ్య బాబాయ్ కొంచెం తిండి ఎక్కువైనట్టుంది, భుక్తాయాసం. సుబ్బయ్య బాబాయ్ మా తమ్ముడు మా మరదలు. నమస్కారం అండి. మీరు మహాభోజన ప్రియులట కదా, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చారు. మీరు తినే పెళ్లి విస్తల్లో కనీసం 5 గారెలు, 10 బూరెలు, 15 సున్నుండ్లు, 20 అరిసెలు అన్ని ఆయన కాళ్ళ దగ్గరికే వచ్చాయిరా. అన్ని వారి కాళ్ళ దగ్గరికే వచ్చాయి మరిది గారు. చెప్పి తెచ్చాను కదా. నేను చెప్తే నాకు అదో తృప్తి. బాబాయ్ ఆనంద బాష్పాలా? నా ఏడుపు మీకు ఆనంద బాష్పాల్లా అనిపిస్తున్నారా? కాఫీ అన్నారు, గ్లాసెస్ కొట్టారు, తిండి పెడతా ఉన్నారు, పళ్ళెం పెట్టారు, కడుపులో ఎలికలు చిచి పందికొక్కులు తిరుగుతున్నారా? ఏమ్మా మీ ఇద్దరు మగోళ్ళు ఈళ్ళేనా? ఇంతకంటే దైతులు ఎవరు దొరకలేదమ్మా మీకు. అసలు మిమ్మల్ని కాదు అనాల్సింది, మిమ్మల్ని ఇద్దరిని కన్నాడే మా పితాజీ. వారికి తాంబూలం ఇవ్వండి. బాబాయ్ సుబ్బయ్య బాబాయ్, చిట్టి చివరగా కిల్లి తెచ్చా నీకోసం, స్పెషల్ కిల్లి. ఏంటి తెచ్చారని కిళ్ళి ఇయడానికి? నిన్ను తగలేయ్యా. పెళ్లి సందడంటే ఎలానే ఉంటుంది మరి. విత్ లవ్ వశిష్ఠ. ఏమావా కోత ఎక్కడా? ఆ కోతి బొక్క ఎనకొన్నారా? ఆ పద, దానికి లవ్ లెటర్ ఇవ్వాలి. నా జాతకం చెప్పు, నీకు డబ్బులు ఇస్తా. చెప్తాను తల్లి. కోతి లేను, నీ జాతకం త్వరగా చెప్పించుకుంది కానీ పో. ఇదిగో సోదమ్మాయి. ఏ దొంగ పీకే, నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. అయినా నీ డిస్టర్బెన్స్ ఏంటి మధ్యలో? అక్కడ సీరియస్ గా నేను సోది వింటుంటే. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఒకటి ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయమా? నాకా? ఏం చెప్పు. అంటే అది ఎలా చెప్పాలబ్బా? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను సో చెప్పించుకొచ్చేస్తా.
ఏంటి? నేను ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే నువ్వు సోదంటావేంటి? నీకు నీ మ్యాటర్ ఇంపార్టెంట్ అయితే నాకు నా సోదే ఇంపార్టెంట్. సోదిలో సొల్లు తప్ప సొల్యూషన్ ఉండదమ్మా. దాంట్లో ఏం ఇంపార్టెంట్ ఉంది? సోదంటే మన జాతకంలో ఫ్యూచర్ గురించి చెప్పటం తెలుసుకోవాలిగా. జీవితంలో జాతకాలు నమ్ముకుంటే మిగిలే జ్ఞాపకాలే. మన ఫ్యూచర్ ని మనమే డిసైడ్ చేసుకోవాలి. రాత నుదుటి మీద ఉంటే గీత చేతి మీద ఉంటుంది. ఒకటి కీలం, మరొకటి చెరపలేం. హలో, కొంచెం స్పీడ్ తగ్గియమ్మా. నువ్వు గీతలు మన చేతిలో ఉంటాయి కాబట్టి జీవితం కూడా మన చేతిలోనే ఉంటుంది. ఏ నీ ఫోనే ఎవరంట? అర్జెంట్ రాకపోతే కట్ చేస్తారు. లేదో చూస్తున్నా. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన ఫేట్ లో ఏం రాసుంటే అదే ఫైనల్ డెస్టినీ. మన ప్రయత్నం, విజన్, విల్ పవర్ ఉంటేనే మన డెస్టినీ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేదే నా నమ్మకం. అదే నిజం. అవునా? ఓకే, అయితే నీ విల్ పవర్ కి ఒక చిన్న టెస్ట్. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నీ విల్ పవర్ తో నన్ను కనిపెట్టి నీ ఇంపార్టెంట్ విషయం చెప్పు. విల్ పవర్ ఆర్ డెస్టినీ? చూద్దాం. నా నమ్మకం నాది, నీ నమ్మకం నీది. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇదిగో, పల్లవి నా అడ్రస్ అడగకూడదు. నో చీటింగ్. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. అల్లుడు, ఇప్పుడు ఈ కార్డు ఏం చేస్తావమ్మా? నాకిస్తావా? ముందే డబుల్ బొక్క అంటే నీకేయడం ఇంకా పెద్ద బొక్క. నీ బ్యాడ్ టైం కాకపోతే నీ కార్డు మునిగిపోయింది, నీ ప్రేమ మునిగిపోయింది. నీకు పిల్లని చూడాలంటే సూరమ్మతే దిక్కు గతి. హలో, అది పడింది బిందెలో, గోదావరిలో కాదు కొట్టుకుపోవడానికి. స్పీడ్ కట్టేశాడు, లేకపోతే ఆడ బతుకులాగే నీ బతుకు కూడా అయిపోతుంది. అది చూద్దాం. చూస్తారట, చూస్తారు. సుబ్బయ్య బాబాయ్ పెద్ద అక్షంత లేడానికి పిలుస్తున్నాడు. సుబ్బయ్య సుబ్బయ్య బాబాయ్ ఇదిగో సాడే పుట్టే సుబ్బయ్య బాబాయ్. ఇంకెక్కడ సుబ్బయ్య బాబాయ్? అదిగోని భోజనం బాగా మెక్కి ఆ బస్తాల మీద పడుకున్నాడు. ఎంత చక్కగా విష్ణుమూర్తిలా పడుకున్నారు చూడు. నువ్వు దగ్గరే ఉండు, మంచి మడత వచ్చేసి పడుకోబెట్టు. సుబ్బయ్య బాబాయ్ ఏంటి అర్థమేటా? ఆ పిఠాపురం జమీందారు కుర్చీ చేశారు కదరా, దాని అడుగంతా మేకులే. అన్నం అడిగితే తోశారు, కాపీ అడిగితే తోశారు, చివరికి నీళ్ళు అడిగినా తోశారు. మేకులు గుచ్చుకొని గుచ్చుకొని ఇది పరిస్థితి. లేవలేను, కూర్చోలేను. ఈ బ్యాడ్ టైం నెతుకుతున్నావా? కనిపించట్లేదే. నువ్వు ఇంటికి వెళ్లే లోపల అమ్మాయిని వెతికి తీసుకొస్తా. హారతి పళ్ళంతో రెడీగా ఉండు. అప్పుడు చూద్దాం ఎవరిది బ్యాడ్ టైం. చూద్దాం. రామా, ఇదే పల్లవి చదివే కాలేజ్. అయితే నీ గుంట కూడా ఇక్కడే ఉంటది. అవును. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని చూసారా? నేను చూడలేదు. లేదండి, చూడలేదు. ఇది కాలేజ్ కాదండి. లవ్ ఫెయిల్యూర్ అంటే గేమ్ ఫెయిల్యూర్. వాడు లవ్ లో ఫెయిల్యూర్, గేమ్ లో కూడా ఫెయిల్ అవుతాడు సార్. గుడ్, అడ్వాంటేజ్ తీసుకో. శేఖర్ సార్, నువ్వు న్యాయంగా గెలుస్తావో చీట్ చేసి గెలుస్తావో నాకు తెలియదు. ఇదిగో అడ్వాన్స్. గెలిస్తే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. రిజల్ట్ కోర్టులో చూసుకోండి, మిగతా బ్యాలెన్స్ రెడీ చేసుకోండి. దెన్ డూ ఇట్. We are here for the Tigers versus Alphas match as these two rival teams clash. And there is Washes between the legs, driving from the top of the an excellent player he is. But today, unfortunately, he is not able to score. There appears to be some sort of a drawback in his game today. He's not the usual Washes what we see, and there he's being challenged by Shaker. And the score is now 2-0. Running with the ball, passing it to Washes once again. He doesn't appear to be in his proper flow today. Here once again, Washes is not able to score, and there was a tackle, and he appears to be not very comfortable today. But then it happens in basketball, and here once again, Washes is tackled. Washes appears to be a not in his flow today. He's not been able to perform. అమ్మాయి నంబర్ దొరికిందిరా. Situation. భ్రమత్వా చలత్వా స్వయం కందుకం సకల ప్రేక్షక మండలయనోత్సవం కరోతి అయం వసిష్ఠ అధ్యంజయం
reporting the score, and there the crowd cheering Vashist has his... ఇక్కడి నుంచి నేను చెప్తా. అమ్మాయి ఫోన్ నెంబర్ సార్కి దొరికింది. సార్ అమ్మాయికి ఫోన్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హ్యాపీ ఎండింగ్. హ్యాపీ. కథ వారిది, ఆయన చెప్పనండి. నేను ఓడిపోకూడదు గెలవాలనే ఉద్దేశంతో నెంబర్ దొరికిందని అబద్ధం చెప్పాడు. అది ఫ్రెండ్షిప్ అంటే. చూసారా ఎంత బాగా చెప్పారు. తర్వాత అమ్మాయి దొరకలేదన్న వర్రీతో రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాను. వశిష్ఠ, నువ్వేంటి ఇక్కడ? నేను వైజాగ్ మ్యాచ్ నుంచి. నువ్వు ఎక్కడి నుంచి? నేను ఫ్యాషన్ షో నుంచి వస్తున్నా. ఫ్యాషన్ షోకా? యా. పర్లేదు, మీ పేరెంట్స్ చాలా బ్రాడే. దేనికో? ఫ్యాషన్ షో కలవ్ చేయడం, పైగా తొక్కేం కాదు. అయినా అన్ని చెప్పి చేస్తావా ఏంటి? పెళ్ళే 10 రోజులని చెప్పొచ్చా? అంటే ఈ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా చెప్పలేదన్నమాట. వాట్? హీస్ మై ట్రైనర్, యు నో. ఊరికే అన్నా. ఆపు, పసి. నిన్ను కొట్టేస్తాను. నేను జోక్ చేశాను. దొరకవా? నోటికొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట అనేడమేనా? అయినా నన్ను బ్లేమ్ చేస్తావేంటి? నువ్వు పెళ్లి నుంచి సడన్ గా మాయమైపోయావు. నీకోసం నీ కాలేజ్కి వెళ్ళా, నీ డాన్స్ క్లాస్ లో ఎతికా, నీ గిటార్ క్లాస్ లో ఎతికా, కానీ నువ్వు ఎక్కడ కనపడలా. ఫైనల్ గా ఇక్కడ ఊడిపడ్డావు. ఏంటి? నా కాలేజ్కి వెళ్ళావా? అవును. నా డాన్స్ క్లాస్ కి వెళ్ళావా? ఎస్. మ్యూజిక్ క్లాస్ కి కూడా వెళ్ళావా? అవును. ఇప్పుడు అర్థమైందా డెస్టినీ అంటే ఏంటో? నువ్వు నన్ను వెతికినప్పుడు నేను కనపడలేదు. నేను ఇప్పుడు కనపడాలని డెస్టినీలో రాసింది కాబట్టే కనిపించాను. నీకు నీ డెస్టినీకో దండం తల్లి. నీ పేరు తెలియకుండా కూడా ఎత్తికాను తెలుసా? పేరా? సహస్ర. అంటే 1000 పేర్లా? సరే సరే, ఇప్పుడు చెప్పు. ఆ రోజు నువ్వు చెప్పాలన్న ఇంపార్టెంట్ మ్యాటర్. మూడు లేదు, చెప్పను. చెప్పమన్నానా? మూడు లేదన్నానుగా. చెప్పు. ఇప్పుడు చెప్పనా? మూడ్ లేదన్నావుగా. ఇప్పుడు వచ్చిందిగా. అయితే చెప్పు. ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? టెంపుల్. నేనెప్పటి నుంచో తెలుసా? నువ్వు నేను చీర మార్చుకునేటప్పుడు ఫోటోలు తీయడానికి వచ్చా చూసావా? అప్పటి నుంచి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. లేకపోతే ఏ అమ్మాయి అయినా ఒక అన్నోన్ పర్సన్ ఎత్తుకోమని అడుగుతుందా? నువ్వు నా వాడివని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను ఎత్తుకోమని అడిగా. చెట్టు మీద నుంచి నేను పడినప్పుడు ఫస్ట్ టైం అనుకోకుండానే పడ్డా. రెండోసారి మూడోసారి కావాలనే పడ్డా. మరి ఆ రోజు నేను తిన్న ఐస్ క్రీమ్ ఎందుకు పడేసావు? అదంతా చెప్పనా? చెప్పనా? చెప్పు. పడేలేదు, మనీలో దాచుకొని మరి నువ్వు ఎంగిల్ చేసిన దాన్ని ప్రేమగా తిన్నాను. దాంగా ఉంది. సరే, ఏదైనా తీసుకురా. 2 minutes.
సహస్రా 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 ఎందుకు ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇస్తుందేమో అనిపిస్తుంది నాకు. నువ్వు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా అనుంటే వంప పొరక మళ్ళీ బొప్ప వ్యాపారం ఒకటే. అమ్మ అది టీయో. అలాగే అలాగే. బావా అసలు నీకు బప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా. ఏంటి ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలో గింజలు ఉన్నాయి, నీ బుర్రలు అవి కూడా లేవు. భలే కనిపెట్టారా మీ అక్కకి చెప్పగా. మా అప్పే చెప్పింది ఆ మాట. నేనంటే అది కాదు బావా, ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా. అప్పుడు పేపర్ అమ్మినందుకు లాభమే, బొప్పాయి అమ్మినందుకు లాభమే. నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొప్పాసి పళ్ళతో అమ్మితే మంచి రేట్ వస్తుంది. చేయమంటావా? నన్ను కూడా అమ్మేస్తావా? అంటే పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అన్నమాట. బాబాయ్ పట్టాభి గారు ఇల్లు ఇదేనా? ఏం బాబు మీకు బ్రతకాలని ఆశ లేదా? ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి. ఏమైంది బాబాయ్? ఏమీ లేదు బాబు, ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీలాంటి కుర్రోలు కనిపిస్తే కనిపించిన చోటే చంపేస్తాడు. వెళ్ళిపోండి బాబు, నా మాట విని వెళ్ళిపోండి. చంపేస్తారా? వెళ్ళిపోతారా బాబు? ఇక్కడ ఎందుకు మావా? పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా. నానమ్మ నానమ్మ నా బంగారు తల్లి కదా, డోర్ తీయవే. తెలుస్తా. తీస్తావా? చస్తే తీయను. పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని, ఒకసారి గుర్తు చేసుకో. శ్రీ 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 కొండవీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం. ఇప్పుడేమైందమ్మా? ఎన్ని మాటలన్నారు, ఎన్ని మాటలన్నారు? ఏమన్నారేమన్నారు? అక్కను చూసి నేర్చుకోవాలా? అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా, పూజకి సర్ది పూజ చేస్తదా, తులసి కోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటదా, రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా, అది తన చదువుతో పాటు. ఫైనల్ గా నాన్న నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు. చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు. ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు. నీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా. ఇదిగో నే తాళం కప్ప. దేనికి? నేను చెప్తానమ్మా, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. నానా నాలాగా? రా, అమ్మాయిని రూమ్ లో వేసి తాళమేసేరా. ఎందుకు? నేనేం చేశాను? అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని. నేను నిన్ను నమ్మను. దీనికి ఇట్టకి తెక్క గొరచాలి. లోపల పడేయండి. 2000 ఏమనుకున్నావు నాన్న? అది కూడా అదే. అయ్యా, చిన్నపాప కాలేజీ నుంచి ఎవరో 2 కుర్రాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా. రమ్మను. బయటకి వెళ్తాం డౌటే. వీళ్ళేనండి. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? సో బేసిక్ గా మా కాలేజ్ లో యాన్యువల్ డే కి డ్రామా వేస్తున్నాం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్ర నేమని ప్రిన్సిపల్ గారు పంపారు. ఒరే కుర్చీలు తండ్రా. అయ్యో పెద్దవారు, కిందే కూర్చుంటాం. ఏ కథం డ్రామాగా చేస్తున్నారు? అదేనండి, రామాయణము మహాభారతము మిక్సీలేసి గిరగ తిప్పేది ఎలాగుంటదో అలాగుంటదండి. ఇదో వెరైటీ డ్రామా. ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట. దా బిందు గాని. ఇప్పుడు దాకా ఎన్న రామాయణం చాలరా బాబు. గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి. కూర్చున్నావుగా. ఓ ఇక్కడే ఉంది. ఈ మధ్య కుర్రాళ్ళు బాగా రాస్తున్నాయా?
వేషాలు కూడా బాగానే వేస్తున్నారు, కానివ్వండి. ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్. సీత అంటే మన శాస్త్రే. సీతను కృష్ణుడు ఎత్తుకెళ్ళాడా? అబ్బాయి అమ్మా, ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? దానికేంలే, ఇక్కడ నీ చిన్న కూతురు కూడా జంప్ రా బాబు. ఏంటి మావా నా టైము? ఆ రోజు ట్రైన్ నుంచి జంపు, ఈ రోజు ఇంటి నుంచి జంపు. అన్ని చోట్ల వెతికావా? అన్ని చోట్ల ఎతికాను రా, ఎక్కడా కనపడలేదు. ఇది వీళ్ళిద్దరు ప్లాన్ అయి ఉంటుంది. ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేయండి. కారణం తీయండి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎత్తుకండి. చిన్న కుర్రాడు, నేను చూసుకుంటా. ఎవడు భయ్యా కుర్రోడు? స్టూడెంట్ పవర్. బాస్కెట్బాల్ ప్లేయర్ ని కొడితే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి బొక్కలు ఎరుగుతాయి రో. ఏంటి ఏమన్నా? చిన్న కుర్రాడు చూసుకుంటావా? చూసుకోరా, చూసుకో. వాడు రాకుండా నువ్వు వచ్చావేంట్రా? అయ్యా, మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నూతిలో పడేసిండయ్యా. మరి నిన్ను వదిలేసాడేంటి? మీకు చెప్పడానికి ఎవరొకరు ఉండాలి కదయ్యా. ఎలా తప్పించుకుందిరా? ఇదిగో ఇలా మీరే నిచ్చినేసి, మీరే పార్బినేట్ చేసి, మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్? మళ్ళీ క్లారిటీ లేని సీన్కో ఫైట్ ఒకటి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఈ నిచ్చెన ఎవడు వేసాడ్రా ఇక్కడ? అక్కడ అమ్మాయికి అడ్డంగా ఉందని మీరే కదా అన్నారు, అక్కడ తీసేశారు, ఇక్కడ వేసేశారు. అబ్బా, అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. నిలకడలేని అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగో ఇలా దోల తీరుతుంది. ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి. చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ చేయి పట్టుకున్నాను. ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను. అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవరితో లేచిపోయిందో. ఏంటమ్మా? నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా, అది 2 ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా. నాన్న వసి, ఇంట్లో ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా. ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి, లేదా నువ్వే. చెప్పు సూరమత. అందే ఫొటోస్ అందే. ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా. రై, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం తెలిస్తే చెప్పు, వదిలేస్తాను. ఆ అమ్మాయి ఏమైంటుంది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? చెప్పరా. మౌనో సమాధానం చెప్పదురా, తమరు నోరే చెప్పాలి. చెప్పు. తెలియదు నాన్న, నాకు తెలీదు. అలా నెమ్మదిగా కాదు, నా చెవులు కనబడేటట్టు చెప్పు. అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, తను కూడా నన్ను ప్రేమిస్తుందని. చూసావా వాడేం మాట్లాడుతున్నాడో? రోజు పూజ చేసి ఆ దేవుణ్ణి అడుగు, వాడికి బుద్ధి. మనకి
కుదిరితే అదే దేవుణ్ణి సహస్ర ఎక్కడుంది అడుగమ్మా. కనిపించి మాయమైపోయే అమ్మాయి మాయలో పడి వాడి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు. తీసుకో. వసి మీ నాన్న నీకు ఫోటోలు ఇవ్వమన్నాడు రా. ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంట. Where are you, Sahasra? Where are you, Sahasra? Where are you, Sahasra? అమ్మాయి గారు లేరు. సార్ 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 అమ్మాయి గారు లేరు సార్. సార్ అమ్మాయి గారు దూకేశారు. నేను ఎక్కడ ఉన్నాను ఏంటో. సార్ దమ్మరదం మిట్ జాయే హమ్ బోలో సుభాషం. ఇక్కడ ఉన్నా. ఏంట్రా ఏమైంది? పావు సార్. నీకిచ్చిన పాలు నేను తాగేశానని నీకు ఆ కసి కోపం అంతే కదా? అసలు మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్మే. మా తాత పేరు నాగేశ్వరరావు, మా నాన్న పేరు నాగభూషణం, మా అమ్మ పేరు నాగమణి, మా ఆవిడ పేరు నాగలక్ష్మి, మా అబ్బాయి పేరు నాగ చైతన్య. ఆఖరికి చిన్నవాడైనా సరే నాగశ్విన్ అని పేరు పెట్టుకున్నాం. అందుకని మనము ఒక్కటే. ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. ఏంటి ఏమైంది? మీ ఒక్కగానొక్క కూతురు. నా కూతురికి సూసైడ్ పాయింట్ లో లేదు సార్. దూకేశాడు సార్. పదండి సార్. కళ్ళు దొబ్బాయా? ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు. పద. గురుగారు 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 కోట్ ఉంది. గురువు గారేడి? సార్ ఆ కోట్ షూ. గురువు గారు లేరు. షూ కోట్ ఉంది, షూ ఉన్నాయి. హెచ్చరిక. షూ కోటు. అమ్మా ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు రాయన? ధ్యానం అన్నయ్య ఉండాలి, తపస్సు అన్నయ్య ఉండాలి సార్. ఆ రెండింటికి తేడా ఏంటి? ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు. తపస్సు అనుకోండి కొన్ని నీళ్లు పట్టచ్చు. అప్పుడు మీ ఒక్కగానొక్క కూతురు గారి పరిస్థితి ఏంటి సార్? కదా ఏంటి సార్ ఆ కన్నీళ్లు? చెప్పండి సార్ ఏం జరిగింది? మా నాన్న గుర్తొచ్చారు. ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది, తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు. మాకిప్పుడు అర్థమైంది సార్. మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్ని నిజాలే చెప్తున్నారు. బ్రదర్ నీకు ఇంకో నిజం చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి. ఇతనేమో రాయి మీద కూర్చున్నాడు. నిజమే. నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా, మీరే చెప్పండి. రాయి అనుకుని మసాలా మీద కూర్చున్నావు. ఐ సీ. హలో. ఫైనల్ గా మా నాన్నగారు పంతం నెగ్గించుకున్నారు. తను అనుకున్న సంబంధం కంచుకట్ల ఫ్యామిలీని దించాడు ఇంట్లోకి. వసే ఆ సోరమ్మ చూసిన పెళ్లి సంబంధం మనుషులు వస్తున్నారంట. నన్ను పడతాడు మీ నాన్న చెప్పాడు బాబు. తొందరగా రా బుజ్జమ్మా, వాళ్ళు వచ్చేసే టైం అయింది. బావగారు. సారీ బాబు గారు, పుట్టు కోటేశ్వరం కదా, ఇది అలవాటు అయిపోయింది. బుజ్జమ్మా వస్తున్నా. అమ్మ నమస్కారం చెల్లెమ్మా. అమ్మ భార్య వదినా బాగున్నారా? బావగారు ప్రయాణం బాగా జరిగింది. ఏంటో దినా ఇదేనా మన డైనింగ్ టేబుల్? అవునండి. ఆహా, మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు. అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో. మా డైనింగ్ టేబుల్ మీకు కనపడాలంటే కిలోమీటర్ నడవాలా. అంత పెద్ద డైనింగ్ టేబుల్ బాబు గారు. ఇంతకీ అమ్మాయి ఏదండి? ఇక్కడే ఉంది చెల్లి.
ఇంట్లో కొడుకు ఏంటండి? అయ్యో బావగారు పుట్టు కోటేశ్వరం కదా, అమ్మాయికి బెడ్ లైట్ పడ్డా మగమంతా కందిపోతుంది, అందుకని గొడుగు వాడుతుంటారు. బాబా మావయ్య గారు అత్తయ్య గారు జటా పై కాదు కింద కింద కిందకెళ్ళు పంచి కిందకెళ్ళు అత్తయ్య కిందకెళ్ళు కిందకెళ్ళు. ఓకేనా పాపా? వెండి గ్లాసులు మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడతాంగా. ఏవే మనం పుట్టు కోటేశ్వరులమే. బావగారు ఏమిటిది? బావగారు వీడి పేరు టైగర్ షరీ. వీడు ఎంగిలి పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి. కోటీశ్వర్లు అంతేగా? ఇటివమ్మా. అయ్యో పర్లేదు, ఆవిడ కడిగేస్తుంది, ఇచ్చేయమ్మా. అయ్యో వదిన గారు, అది కడగడానికి కాదు. మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు. ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడదు. ముందుకే నువ్వు వెళ్ళు. బేబే నీ బ్యాగ్ చూడు, పెళ్లి కొడుకు బాగున్నాడు. జటా జటా. అయ్యో బేబే పెళ్లి కొడుకు కింద పట్టుకుంటావేంటి పైన? బావగారు బేబీ చుచ్చులు తుప్పులు అంటుంది. అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్, షీ కెన్ టాక్ ఎనీ న్యూసెన్స్ లాంగ్వేజ్. ఫోన్ నాకే అయి ఉంటుంది. ఈ టైంకి ఫోన్ చేయమని చెప్పా. హలో హలో ఆంజనేయులు, బావగారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా? ఎందుకండి? 2 లక్షలు కాపీ తాగినంత. అబ్బో. మా చెల్లి పుష్పమ్మకి డైమండ్ నెక్లెస్ చెప్పాను, డైమండ్ వడ్రాణం చెప్పాను, అవి కూడా రెడీ అయ్యాయి కదా. యాక్సిడెంటా? డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా? నీకు కూడానా? వద్దు, ఇప్పుడు రోలెక్స్ వాచ్ ఏమీ తేవక్కర్లా. మా చెల్లెమ్మ కూడా ఏమీ తేవక్కర్లేదు, తర్వాత చూసుకోవచ్చు. అబ్బాయి నీకు నచ్చాడు కదా? బావగారు మీ అబ్బాయి ముఖం చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి? కేవలం మీ ముఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. ఏమే బావగారు, ఇక్కడ కరెంట్ కూడా పోతుందా? ఏమైందండి అలా వంగిపోయారు? ఎవరో నా వీపు మీద దబదబా గుద్దారండి. అది కూడా గుద్దగూడని స్థానంలో గుద్దారండి. ఊరుకంటే ఎవరంటే మీలాంటి కోటేశ్వరులే వీపు మీద దబదబా గుత్తరా, అది గుద్దుకోవడం చోట్ల. మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ వేస్తాం, అప్పుడు దబదబా సౌండ్లు వస్తాయి. అవునా? ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి. చూడండి మా కోటేశ్వరులు గారు కానీ జారిపోయినట్టుగా ఉన్నాయి పాపం. ఏమైంది అల్టో? దేంగాని కల్లోకి వచ్చింది, అలా భయపడ్డా? ఏంటి బేబే ఇది? ఇంత పొడుగు బట్టలేసుకున్నావు? ఇవి పొడుగు బట్ల? మా ఇంట్లో సర్వెంట్లు కూడా ఇంతకన్నా పొట్టి బట్టలు వేసుకుంటారు వదినా, వాటిని స్కర్ట్స్ అంటారు. ఏంటో ఈ మేళం. కళ్యాణ మండపం ఎంత అవుతుంది పెళ్లికి? 10 లక్షలా? ఏమయ్యా పుట్టు కోటేశ్వరం, బావగారింట్లోనే 30 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టించండి. అల్లుడో 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 అమ్మ నెత్తి పగిలిపోయింది. అల్లుడో ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ రోజు అక్కడ పెళ్లి అయిపోయిందట, రేపే రిసెప్షన్, మన రమ్మన్నాడు రా. మూడు లేదు మావా. మూడు లేదంటే ఎలాగలటో, అలాంటి దగ్గరికి వెళ్తేనే మూడు వస్తుందిరా. ఇదిగో ఈ గందరగోళాల నుంచి, ఈ మేళతాళాల నుంచి, ఈ గబ్బిలాల నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. అంతేనంటావా? అబ్బా పంతులు గారు, ఎల్లుండే తాంబూలాలు 2 కుటుంబాల వాళ్ళం గుడికొస్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేశారు కదా. ఎక్కడికి? ఫ్రెండ్ రిసెప్షన్ కి. ఏంటి ఎల్లుండి ఇక్కడ? ఆయన నా మొహం చూసి కాదు, నీ మొహం చూసి వచ్చాడు. నీతోనే ఏదో చేసుకోమను. మీరు తగ్గేదిలే. మొత్తానికి పడేసావుగా. మామూలుగా ఏంటి బసి 1000 కిలోమీటర్లు పువ్వు పట్టుకుని వెనకాల తిరిగితే గానీ ఓకే లేదు. అది కాదు వశిష్ట, రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క రోజు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను. కాదు మరి శాస్త్రానిగా వచ్చింది, వెళ్ళి ఎత్తుక్కో.
అసలు అలా అనుకోలేదు. సహస్రా, ఏ సహస్రా, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ రోజు ట్రైన్ లో నుంచి సడన్ గా మాయమైపోయావు. తర్వాత మీ ఇంటికి వెళ్ళా, అక్కడి నుంచి కూడా మాయమైపోయావు. ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? కానీ నా విల్ పవర్ తో నిన్ను ఇక్కడ పట్టుకున్నాను, చూసావా? నేను ఎవరో తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఇక్కడ నువ్వు దొంగ. హీస్ మై వుడ్ బి. షీఈ్ మై షుడ్ బి. ఏంటి మా ఎంగేజ్మెంట్ రాలేదు? సహస్రా, హలో. ఎవడ్రా నువ్వు? చైల్డ్హుడ్ ఫ్రెండ్? అన్నవర్సిగా? అన్నవర్సి కదా? అన్నవర్సి. ఎవడ్రా నువ్వు? నల్లగా పందిలా ఉన్నావు పక్కన. మరి నువ్వు తెల్లగా పౌరులాగా ఉన్నావు. రంగుల గురించి మన ఇద్దరే మాట్లాడుకోవాలి. ఎంతకీ ఏం పేరు నీ పేరు? చింటూ. ఆ కుక్క పేరు నువ్వెందుకు పెట్టుకున్నావా? అసలు కుక్కకి నా పేరు ఎందుకు పెట్టారా? ఇదిగో చెయ్యి తీసి కొంచెం హ్యాపీగా తాగుతూ దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సహస్రా, అక్క. నన్ను చూసి ఎందుకు తప్పించుకుంటున్నావు? నా కళ్ళలోకి కళ్ళు పెట్టి ఎందుకు చూడలేకపోతున్నావు సహస్రా? ఒకవేళ లవ్ చేయకపోతే ఆ రోజు ట్రైన్ లో నిన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నానో తెలుసా అని ఎందుకు అన్నావు? ఈ ప్రపంచంలో ఏదైనా భరించగలను సహస్రా, కానీ నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నేను అస్సలు భరించలేను. మా నాన్న నాకు ఎంగేజ్మెంట్ అరేంజ్ చేసినా నేను పట్టించుకోలేదు. ఎందుకో తెలుసా? నా కోసం నువ్వు ఉన్నావనే ఒక నమ్మకం. నువ్వు కనపడంగానే ఆనందం కంటే ఎప్పుడు వెళ్ళిపోతావనే భయం, బాధ ఎక్కువ అవుతున్నాయి. నువ్వు లేకుండా నేను లేను సహస్రా. ఐ నీడ్ యూ ఇన్ మై లైఫ్. ఐ వాంట్ యూ. మాట్లాడు సహస్రా. ఉంది. ఇప్పటికే నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, నీకు అవ్వబోతుంది. మనం ఎన్నిసార్లు కలిసినా అన్నిసార్లు విడిపోవాల్సి వస్తుంది. ఇదే మన డెస్టినీ. కాదు సహస్రా, మనం విడిపోయిన ప్రతిసారి కలుస్తున్నాం. ఇప్పుడు నువ్వు వెళ్ళినా మళ్ళీ కలుస్తాం. ఈసారి చివరి దాకా కలిసే ఉంటాం. ఇది నేను అర్థం చేసుకున్న డెస్టినీ. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మనమే జీవితంలో మళ్ళీ కలవం వసి. ఇది ఫైనల్ డెస్టినీ. డెస్టినీ, డెస్టినీ, డెస్టినీ. నేను సహస్ర అక్కని. తనకి ఎంగేజ్మెంట్ జరగడం నిజమే. అబ్బాయి మా బావే. ఇదంతా నా వల్లే జరిగింది. తనదేం తప్పులేదు. అప్పుడు ఇంట్లోంచి పారిపోయిన సహస్ర నేను ఎలా ఉన్నానో చూడడానికి నా దగ్గరకు వచ్చింది. అక్క ఎలా ఉన్నావు? బావ ఎక్కడా? సహస్ర,
నేను రోజు చదివే రామాయణంలో రాముడు సీతను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడేమో, కానీ నా జీవితంలో రాముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ మొహం పెట్టుకొచ్చావు? నువ్వెందుకు తీసుకొచ్చావు? ఊరు పేరు తెలీదు, అమ్మ నాన్న తెలీదు, సంగీతం నేర్చుకుంటానని వాడు వల్లో పడి వాడితోనే చెప్పకుండా పారిపోవడానికి ఎంత ధైర్యమే? చెప్పే వెళ్ళా నాన్న. ఎవరికి చెప్పెళ్ళావు? నానమ్మకి. ఇది ఎక్కడ వింత రామాయణమే? అలా అని సహస్ర చెప్పమంది. ఏంటి ఇది? ప్రతిదానికి ఆ వేలు పట్టుకో ఈ వేలు పట్టుకో చిన్నపిల్లల ఆటలు అనుకున్నావా? పరువు ప్రతిష్ట ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించావా? అసలు దాన్ని తీసుకురావడానికి సిగ్గులేదు. నీకు ఊళ్ళో వాళ్ళు ముఖ్యమా, కూతురు ముఖ్యమా? నాకు ఊళ్ళో వాళ్లే ముఖ్యం. నువ్వు ఎప్పుడు అంటావు కదా, ఏదైనా పని చేసే ముందు మనసును అడుగని. అలాంటిది ఇంట్లో పెళ్లిడికొచ్చిన కూతురుంది, దాన్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని నీకు ఎలాంటి అబ్బాయి కావాలి, ఎలాంటి సంబంధం కావాలని ఒక్కసారైనా ప్రేమగా అడిగావా? నీ మనసును అడుగున్నా అమ్మంటే ఇలా జరిగేదా? పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు మాట్లాడకు. అమ్మని సెంటిమెంట్ గా అడ్డు పెట్టుకుని తప్పు చేసిన దాన్ని క్షమించమంటావా? నీ మాట విని ఇద్దరిని ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పనా? ఆ రోజు డ్రామాని వచ్చాడే, ఆ గాలిగాడితో నువ్వు కూడా పారిపోవాలని గ్యారెంటీ ఏంటి? ముందు దాన్ని బొమ్మను, ఆ తర్వాత నువ్వు కూడా వెళ్ళిపో. అమ్మ నీకెంతో ప్రేమగా ఇచ్చింది. ఇప్పటి వరకు నువ్వు దీనిలో తప్ప దేనిలో నీళ్లు తాగలేదు. అలాంటి దీన్ని విసిరికొట్టావు. అది ఆలోచనతో కాదు, ఆవేశంతో. అక్క కూడా ఆ పని ఆవేశంతోనే చేసింది నాన్న. అయినా ఇప్పుడు అక్కని క్షమించి ఇంట్లోకి రాణిస్తే నేను కూడా అక్కలాగే ఎవరితోనూ వెళ్ళిపోతాననే కదా నీ భయం. ఇప్పుడు చెప్తున్నా నాన్న, నువ్వెవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే పెళ్లి చేసుకుంటా. గుడ్డోడైనా ఏం పర్లేదు, పెళ్లి చేసుకుంటా. అదే మాట మీద ఉంటా. అక్క నుండే నీ నాన్న, అక్క కోసం నువ్వేం చేయమంటే అది చేస్తా. నన్ను నమ్ము నాన్న, ప్లీజ్. హలో అంకిత, నీ కొడుక్కి నా పెద్దదాన్నిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా, సహస్రనిస్తున్నా. అవును వశిష్ఠ, తన్ని ఇలాంటి గొప్పోడిని వదులుకోవడానికి రెడీ అయింది. చిన్నప్పటి నుంచి చెల్లిలా ఆలోచించే సహస్ర ఈ విషయంలో నాకు అమ్మలా ఆలోచించింది. అయితే అక్క కోసం చెల్లెలు తన ప్రేమను త్యాగం చేసిందన్నమాట. నిజంగా ఆవిడ గ్రేట్ సార్. ఇప్పుడు అర్థమైంది మీరు ఆ అమ్మాయిని ఎందుకు వదిలేశారు. బ్రదర్, ఎస్, నన్ను చూస్తే ప్రేమించిన అమ్మాయిని వదిలేసే వాళ్ళ కనపడుతున్నానా? మరి ఆ క్లిష్ట పరిస్థితుల్లో మీరేం చేశారు సార్? ఆగు, ఆ బిస్లరీ వాటర్ అందులో పోయి. బిస్లరీ వాటర్ ఇందులోనా? పోసాను. చిన్ను, అయ్యా ఆ మటన్ తీసుకురా. మటనా? మంచి కోసమా సార్? మంచం కోసం కాదయ్యా, పాపం రాణి కోసం పచ్చి మాంసం తెప్పించాను. పచ్చి మాంసమా? ఇదిగో చిచి, అందులో పెట్టమ్మా. పచ్చి మాంసం తినే రాణియా? ఎవరు సార్ ఆవిడ? రాణి అంటే మనిషి కాదయ్యా, పులి. అవును, పులే. అమ్మో, పులి! దాక్కో పులా! పులి అట్నుంచే వస్తుందయ్యా. పైగా ఇంటించే వస్తుందంట. అమ్మా! చిన్ను, పులిని పిలు. ఏం సార్ సౌండ్? పులిని పిలుస్తున్నాడయ్యా. సరదా కాసేపు ఉండి పులితో సెల్ఫీ తీసుకుంటారా? సార్ మీరు పదేవారు సార్, అదే జీవితంలో చివరి పుట అవుతుంది. మీరు పదండి సార్, మిగతా కథ చెప్పండి. అక్కడి నుంచి అక్కను వదిలేసిన ఆ నీచుడు పని పట్టడానికి డిసైడ్ అయిపోయాం.
పగిలిపోద్ది. పగిలిపోద్ది. ఎవర్రా మీరు? పగిలిపోద్ది. ఓ మీరా? అసలు మీ ప్రాబ్లం ఏంట్రా? ఆ ప్రాబ్లం చెప్తే నీకు పగిలిపోద్ది. జానకిని ఎందుకు వదిలేసావు? దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను మగాండి కాబట్టి. సరే అయితే కాసేపు నీ మగతనం గురించి మాట్లాడుకుందామా? నువ్వు ప్రేమించిన జానకిని నువ్వే ఇంటి నుంచి తీసుకొచ్చావా? లేదు, నేను ఊరి చివరంటే తనే నా కోసం వచ్చింది. సో అందులో నీ మగతనం లేదు. లేదో. పెళ్లి ఇంట్లో ఒప్పించి చేసుకున్నావా, గుడిలో చేసుకున్నావా? దానికి డబ్బులు ఎక్కడివి? గుడిలో చేసుకున్నాం, తన 2 బంగారు గాజులు అమ్మేశాం. అక్కడ మగతనం లేదు. లేదో. మరింటి అద్దె? చెప్పాను కదా భయ్యా, బంగారం అమ్మేశామని. సో అక్కడ నీ మగతనం లేదు. నువ్వు ఇటు రామావా? అమ్మాయి నగలమ్మేసి పెళ్లి, ఇల్లు, కార్లు, ఇదిగో ఈ గోల్డ్ చైను. సిగ్గుందా భయ్యా? మగాండి నాకెందుకు భయ్యా సిగ్గు? మళ్ళీ మగాడటం. పని అయిపోయింది మావా. పని అయిపోయిందా? కార్ రెడీగా ఉంటే మీతో పాటు బయలుదేరి వచ్చేస్తాను భయ్యా. అన్నట్టు మీ వాడి పేరు వశిష్ఠుడు కాదు భయ్యా, నా పాలిటి వ్యాసుడు. 2 minutes మొత్తం చదువుకుని వచ్చేస్తా. జానకి ఏచాడు నీ పేరు మారిపోయింది, ఆడు మారిపోయాడు. లోపల తీసుకెళ్ళి ఏం చెప్పావురా? భారతం చెప్పాను మావా. ఏటు ఒక్క నిమిషంలో భారతం చెప్పేశావా? ఇది కళా నిజమా? మగవాడన్న అహంకారంతో కళ్ళు పూసుకుపోయిన నాకు చిన్నవాడైన నన్ను మనిషిగా మార్చి బుద్ధి చెప్పాడు. ఎవరు? ఇంకెవరు? నీ కాబోయే మొగుడు. తీసుకో. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాడిని పెళ్లి చేసుకుంటా. నాన్నకి మాటిచ్చాను. మాట వంకాయ నీకెందుకు? నేను ఆయనతో మాట్లాడతాగా. మహా అయితే ఏమంటాడు? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని అడగటానికి ఎన్ని గుండెలు రా. అప్పుడు అల్లుడు ఏమంటాడు తెలిసిన? అరే మామా, ఒక్కసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, మర్యాదగా పెళ్లి కట్టు తప్పుకో, లేదంటే నీ బాక్స్ బద్దలైపోద్ది అంటాడు. ఏమంటా? బాబుకి కట్ట కట్ట కారాల్సిందే అదే. ఇప్పుడు నమ్ముతున్నాను వసి, డెస్టినీని మనం రాయొచ్చు. మా అక్క డెస్టినీని రాసినట్టు నా డెస్టినీని కూడా రాసే. అయ్యయ్యో, నిశ్చితార్థానికి ఇంకా రెడీ అవ్వలేదు. కాటన్ చీరతోనే ఉన్నావు. నాలాగా మంచి చీర కట్టుకుని రెడీ అవ్వపో. మా అబ్బాయి వచ్చేంత వరకు నేను రాను. యూ సో సిల్లీ వదినా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ అబ్బాయి ముఖం చూసి కాదు, మీ ఆయన ముఖం చూసి వచ్చా. నోరు ముయ్యవే. అయ్యో అయ్యో, ఏంటొదినా పని మనిషితో ఇన్ని మాటలు అనిపిస్తున్నారు? అయినా మీ ఆయన ముఖం చూసి ఊరుకుంటున్నాం గాని. మేం కూడా మా ఆయన ముఖం చూసే ఊరుకుంటున్నాం. తీవే ఇవన్నీ తీవే. హలో ఆంజనేయులు, ఏమైంది? నేను చెప్పిన పని నిశ్చితార్థానికి బయలుదేరుతున్నాం. చెప్పింది చేశారా? అమ్మవారి విగ్రహం మేలిమి బంగారంతో 6 అడుగుల విగ్రహం కావాలి. చేశారా? ఇక్కడ మా కాబోయే బావగారింట్లో ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఇది రాయితో ఉందయ్యా. మనం పుట్టుకోటేశ్వరులం కదా, ఈ రాయి విగ్రహాన్ని మనం ఏడ చూస్తాం. అందుకని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మేలిమి బంగారంతో 6 అడుగులు చేయించమన్నానే. ఓ చేయించారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే కారులో బయలుదేరండి. బయలుదేరారా? బయలుదేరలేదా? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆంజనేయులు లేడు, అసలు ఫోన్ లో ఎవ్వడూ లేడు. ఆంజనేయుడు ఎక్కడున్నాడు? ఇది నిజం. ఏమండి, పుట్టు కోటేశ్వరులం అండి. ఇంత ఘోరంగా అవమానం. ఎన్ని కోట్లు ఉన్నాయి నీకు? ఎన్ని కోట్లేంటి సార్? మా విలేజ్ లో పెద్ద గడ్డివా ఉంటుంది కదా, అందులో మా డబ్బు గోతాలుగా పడి ఉన్నాయండి.
ఎన్నెన్ని లెక్క పెడతాం? ఎన్ని సంవత్సరాలు లెక్క పెడతాం? లెక్కెట్టుకోవడానికి తీరిక లేకపోతే నీ పెట్టంటిచ్చారా? అమ్మా నన్ను హరి అంటారా? రా సార్, మేము కోవెలమూడి కుటుంబం ఉంది కదా, వాళ్ళతో రక్త సంబంధం ఉన్న వాళ్ళం సార్. మాట మాట్లాడితే మీ అబ్బాయి మోహన్ చూసి రాలేదు, మీ మోహన్ చూసి వచ్చానట్టు. మా అబ్బాయి అంటే ఏంటో చూపిస్తాను రా. చూడు, నా కొడుకు గెలుచుకున్న కప్పులు, తెచ్చుకున్న సర్టిఫికెట్లు చూడు. అంటే నా కొడుకు మొహం కాదు, నా మొహం చూసి వచ్చావా? వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి గొప్పతనం ఏంటో. వాడి మొహం చూసి వచ్చుంటే తెలిసేది వాడి పట్టుదల ఏంటో. తొందరలో వాడు నేషనల్స్ ఆడబోతున్నాడు. అందులో వాడు గెలవడం ఖాయం, కప్పు గెలుచుకోవడం ఖాయం, వేల మంది చప్పట్లు కొట్టడం ఖాయం, ఆ విజయోత్సాహంతో మొహం వెలిగిపోవడం ఖాయం. దాని ముందు నీ కోట్లన్నీ మాకు చిత్తుకాయతలతో సమానం. నా అంతెత్తెదిగిన నా కొడుకు ఈ పెళ్ళొద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా మాట గౌరవించి ఇక్కడ ఉండిపోయాడు. అది నా కొడుకు నాకు ఇచ్చిన గౌరవం. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి దయచేయండి. గొడవ గేటు దాటడానికి ముందే గడప దాటి మీరంతా పొంటి ఇక్కడి నుంచి. బావగారు ఒక్కసారి ఆలోచించండి. పుట్టు కోటేశ్వరం నిన్ను చూసుకుందాం. ఆ కుక్క పిల్లకుండా క్యాన్ కూడా లేదా మీకు? ఇంకా సూత్రంటే మీ తట్ట పొట్ట పొట్ట మొత్తం నెత్తి మీద ఎత్తుకుని బయట పడ్డా. అయ్యా, పెట్టెలు కొంచెం బరువుగా ఉన్నాయి, మీ కారులో దిగి పంపించొచ్చా? మీ లెవెల్ కి మా కారు ఎక్కడ సరిపోద్ది? నడుచుకొని వెళ్తేనే బాగుంటుంది. వెళ్ళండి. వసి, నీ ప్రేమని, మనసుని అర్థం చేసుకోకుండా ఏదో మందులిస్తున్నాననే భ్రమలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను రా. తండ్రి అహంరా. అది అహం కాదు నాన్న, ప్రేమ. నా జీవితంలో నేను ఇక్కడ రాంగ్ స్టెప్ తీసుకుని బాధపడిపోతానేమోనన్నా నీ భయం. కానీ ఏదో ఒక రోజు నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటారనే ఒక నమ్మకం నాకు ఎప్పుడు ఉంటూనే ఉంది. అదే ఈ రోజు నిజమైంది. రే వసి, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందిరా. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి నీకు మాట ఇస్తున్నాను రా. నీ జీవితంలో భారీగా ఇంటి కోడలుగా వచ్చేది ఒక్క సహస్రం మాత్రమేరా. అంతేనా? ఆ అమ్మాయి ఎక్కడున్నా తీసుకొచ్చి నీ పెళ్లి చేయిస్తాం నాన్న. ఆహా అల్డో, ఇదే మంచి టైం రా. అసలు విషయం చెప్పే. రండి, ఫస్ట్ కూర్చోండి. ఏంట్రా? అమ్మా, నాన్న, శాస్త్ర కనపడింది. మా పెళ్లి కొప్పేసుకుంది. చాలా సంతోషం రా. రే, వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని మాట్లాడేసుకుని లగ్గం Let's పెట్టేసుకున్నారా? go. Yes. నువ్వురా కూర్చో. ప్యాంట్ వేసుకుంటుంటే లాక్కొచ్చారేంటి? పెళ్లి తంతంతా నీదే కదా బాబు. పెళ్లి తండ్రి కూర్చోబెట్టి తంతరేంటి? తనడమేమిట్రా, పంతులు గారు వస్తున్నారు. మాంగళ్యం ఇప్పటికే అదం 999 పెళ్లిళ్ళు చేశాడు, నీది వెయ్యోది. వచ్చేసా రండి పంతులు గారు, రండి రండి. లోపలికి వచ్చిన తర్వాత రమ్మన్నాడు. మీ బొందా పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మనమే. తమరి పేరేంటో? ఏడుకొండలు. మిగతా 6 మంది ఇక్కడ. నా పేరే ఏడుకొండలు. ఇంట్రెస్టింగ్. 7 హిల్స్. చూడు మిస్టర్ 7 హిల్స్, నెక్స్ట్ 7 జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాంగా రావాలి. అలాంటి స్ట్రాంగ్ మంత్రాలు నువ్వు చదవ. బుద్ధిశాలి బాబు. అవును. పంతులు గారు, పుణ్య స్నానం మొదలు పెట్టండి. స్నానమా? పోయినేలేగా పండగ స్నానం చేయించావు, మళ్ళీ కొత్తగా ఏంటి? ఉండండి, ఒరే పెళ్లి కదా, ఈ ఒక్కసారికి చేయించుకో, మళ్ళీ సంవత్సరం దాకా నేను అడగ. సంవత్సరమా? అలానే అంటారు, ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు. అయినా రోజు చేయడానికి ఇదేమైనా భోజనమా? పుణ్యస్నానం కదా బాబు, తప్పదు. ఈ ఒక్కసారి కొప్పుకో. పెళ్లి కదా, ఒప్పుకో. నువ్వు రావే, నువ్వేదోలా చేయించు పంతులు. ఏమో కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు. హలో, ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు? చూడు మిస్టర్ 7 హిల్స్, నేను బాత్రూమ్ కి వెళ్ళినా, వాష్రూమ్ కి వెళ్ళినా, పడుకున్నా లేచినా ప్రతిదీ తమరి చేతుల మీదుగానే జరగాలి. అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి. అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి ఇక్కడ. అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాడతారా, మైసూర్ శాండిల్ వాడతారా, సంతూర్ వాడతారా? ఎందుకైనా మంచిదని డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు. నా ఒళ్ళంతా నీదే, పండగ చేసుకో. బాబు, మీ వల్లు మొత్తం కడగాలన్నా, మురికి పోవాలన్నా దానికి ఒకటి అందుకో అమ్మా. అదేం సరిపోవు సుమి, దానికి పేడ కావాలి. వాట్ ఈస్ పేడ? పేడ మీన్స్ కౌ షిట్. స్వచ్ఛమైన తెలుగులో ఆవు పేడ. పెచ్చగా ఉంది. ఎక్కడ ఉంటది?
ఇప్పుడు ఏది చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి. నేను మంత్రాలు చదువుతుంటాను, మీరు మామ అనండి. అలాగే మా మానగా నేను అని. అప్పుడు మామ ఎందుకు నేననే అంటాను. బుద్ధిశాలే బాబు. దరిద్రస్య దుర్మార్గస్య దుష్టస్య ఖచ్చితంగా మంత్రాలేంటి తిట్లా ఉన్నాయి అంటే బాబు దుర్మార్గం పోవాలని, దుష్టత్వం పోవాలని, దౌర్భాగ్యం పోవాలని కంటిన్యూ 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 మళ్ళీ మొదటి నుంచి. బాబు ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించును? ఇలా మరి నెలలో సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు. అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీకి అయితే ఇంకేమంటారు? బుద్ధిశాలి బాబు. అవునన్నాను కదా. లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది? అన్నయ్య, నేను ఆర్డర్ చేసిన నగలు ఇవ్వాలని వస్తాయా? వస్తాయి. ముందు భోజనాల సంగతి చూడండి. చూసాం బావ గారు, 1200 ఆకులు లేస్తాయి. 1200 ఆకులేంటి? భోజనాలండి. అయ్యా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారు. పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు. ఈ వాసన ఏంటి? అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు. నువ్వు గాని. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. మీరు? మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం. మేము వచ్చింది వశిష్ఠ తరఫున. మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు. మనం కూడా తాంబూలాలు మార్చుకుని. ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వారం రోజుల్లో పెళ్లి. అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు? చాలా ఉన్నాయండి. మంచి మర్యాద, సభ్యత, సంస్కారం, పలుకుబడి, గౌరవం. ఆపండి. ఏంటి బాలు చిత్రాలకు డ్యూయట్ పాడుతున్నారు? తలొక లైను. పుల్లారెడ్డి నుంచి పావుకిల పాలుకోవా, 4 పండ్లు, పంచా పట్టుచిరా పట్టుకుని వస్తే పిల్ల నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా? అదేంటండి? నాన్న, తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు, అందుకే వీళ్ళకిస్తున్నాను. ఏయ్, నువ్వు అందుకున్నావేంటి? నానా, నన్ను మా ఆయన్ని కలిపింది వశిష్ఠానే నానా. చాలా మంచోడు. అంతేకాదు మామయ్య గారు, నాకు బుద్ధి చెప్పి పెళ్లి విలువ తెలియజేసి నన్ను మనిషిగా మార్చి నా జానకితో మళ్ళీ కలిపాడు. చిన్నవాడే గాని వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడు. ఓహో, నువ్వు ఆధారణ వచ్చావా? అక్క బతుకు బాగా చేసి చిన్నదాన్ని పడేద్దామనా? అటువంటి ట్రిక్స్ ప్లే చేసేంత చీప్ గాడినేం కాదు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాడిని. నాన్న, కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు మన పని మనం చేసేసాం. ఇంకా ఫలితం అంతా ఆయనే చూసుకుంటాడు. నాకు పెళ్ళొద్దు నాన్న, నేను వసిన పెళ్లి చేసుకుంటాను. ఏంటే ఆ రోజు ఏం చెప్పావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు? నేను అవిటివాడినైనా చేసుకుంటానన్నాను కానీ మరి బుర్రలేనోడిని ఎలా చేసుకోమంటావు నాన్న? నోరు మూయ్. ఏమా, దీని లాకలు గదిలో పడే తీసుకెళ్ళ. ఇదిగో, మర్యాదగా చెప్తున్నా, మీది మొండితనం కాదు, మూర్ఖత్వం. ఇంత పెద్ద ఇంటి అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్లి ఏం సుఖ పెడదామని? ఇంత పెద్ద ఇంట్లో మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసే సంస్కారం మీది. మా ఇంట్లో అడుగు పెట్టగానే చేతిలో తాళం గుర్తు పెట్టే సంస్కారం మాది. కరిగిపోయే ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం. అది తేడా మీకు మాకు. నానావాసి, అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది. అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు. రే, మన ఇంటికి వచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావో ఇక నీ ఇష్టం రా. నాన్న, మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నావు అంతే. సహస్రం మన ఇంటికే వస్తుంది, రండి. అది చూద్దాం, ఎలా వస్తుందో చూస్తా. మామజీ, నా కాబోయే భార్య తన కాబోయే అత్తగా లాక్కెళ్తుందేంటి? మనం లాక్ చేయకపోతే ఇంకెవరో లాక్కెళ్ళిపోతారు. పితాజీ, పితాజీ, ఇంత పెట్టెలో పెళ్లి చేసుకున్న అవసరమా? చెప్పు పితాజీ, ప్లీజ్ స్పీక్ అవుట్. ఒరే, నా శిరకం దాన్ని చేసుకుంటే నీలాంటి ఎదవ పడతాడని ప్రూవ్ అయింది కదా. కనీసం ఈ తరంలో నాన్న బెటర్ సంబంధం చేసుకుంటే మన వాళ్ళన్నా బాగుపడతారా? వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పితాజీ, యు డిజర్వ్ ఎన్ అవార్డ్. శాస్త్రా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు భయంగా ఉంది. భయమా? బాస్కెట్ బాల్ ప్లేయర్ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే. మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు. ఇదంతా సరే గాని ఇంత పైకెక్కొచ్చాను. గివ్ మీ అ హగ్. ఆ చెయ్యి వదలరా. పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటుంది శాస్త్రం. వదలు. నేను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా. హలో, వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కంటిన రంగునా? హోల్సేల్ అల్లుడిని. ఛాన్సే లేదు మావా. నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా. సహస్రతో నా పెళ్లి, తన మెడలో నేను కట్టిన తాళి, నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి, ఈ 3 కలిపి తీసిన ఫోటోలు. మావా, ఎర్లీ మార్నింగ్ కలా ఫిక్స్. రే, నువ్వు కలగనే పావుగంట ముందే కలగనేశాను రా. బ్రహ్మ ముహూర్తం. నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి.
మండపానికి 3 కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు, నీ పక్కన చీప్ లిక్కర్రు, ఓ పిచ్చి కుక్క. రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్. ఛాలెంజ్ రా, ఛాలెంజ్ మావా, ఛాలెంజ్ రా. నాకు ఎప్పటికీ అవ్వని అల్లుడు. పైన ఛాలెంజ్ ఛాలెంజ్ అని అరుస్తున్నా దేని గురించి? నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా. నిజానికి 7 గంటలకి ముహూర్తం, కానీ నీకోసం 5 గంటలకే పెట్టించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో గేమ్ వదిలేసి రాలేవు. సో నువ్వు గేమ్ ఆడుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? నువ్వే టాస్ వేసుకో. ఇప్పుడు కదా కిక్ వచ్చింది. టాస్ ఫిక్స్ మావా. సహస్రకి పెళ్లి నాతోనా లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా? ఏం కాదురండి. కాయలు లోపలికి వెళ్ళిపోతుంది ఎలాగా? ఏం కంగారు పడకండి, పొద్దున్నే బాత్రూమ్ వెళ్తారు కదా. ఒరే అప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూడరా, హెడ్ హోటల్ తేలిపోతుంది. మర్చిపోకుండా ఆటో ఇటో తేలిపోవాలి. ప్రణీత్, మా మామతో నేను ఛాలెంజ్ చేశాను. త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా మీరే చూసుకోవాలి. నీకేంటి గురు, మ్యాచ్ ఈజీగా గెలుస్తాం, పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. నీ మీద నాకు full నమ్మకం. తీసుకెళ్ళండి, బావా, తీసుకెళ్ళండి. మన పక్కన పోటీగా బోట్లు లేపారు. అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు, కానీ సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే. ఇది రావిపాటి వారి పిసానా. చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. ఇవే వాణ్ణి కూడా బతకనివ్వా. ఫోన్లేండి, తన నోట్తో చెప్తే తనకు తృప్తి. ఏమండి, పెళ్లికి లుంగిలో దిగింది ఎవరో చూసారా? ఇంకెవడు కంచు కట్టలు సచ్చినాడు. రండి 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 రండి. పట్టాభిరామయ్య గారు, ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఏ పెళ్లికి వెళ్ళాలి? మీరు వచ్చింది మా ఇంటి పెళ్లికే. మీ ఇంటి పెళ్లికే. మరి అవతల వాళ్ళ నీకెందుకు? అవును. మూసుకొని పదా లోపలికి. అలాగే మూసుకొని వస్తాను. See you. ఏ అంజనేయులు, ఇప్పుడు ఆయన ఎందుకండి? ఏంటి బాబు గారు, ఏమన్నా విశేషమా? మీరు పుట్టుకోటిస్తారు కదా, ఈ ట్రంకు పెట్టేది, ఈ కూతు కూర్చేది, చెవులో గురువులు తీసేవాళ్ళగా లుంగి వేసేది. రావిపాటి గారు, అదొక విషాదమైన చరిత్ర. ఆ ట్రంక్ పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకెళ్ళిపోయాడండి. రండి 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 రండి. పెళ్లికి వచ్చి మంచి పని చేశారు. మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది. అవునరా పట్టాభి, నీ కూతురు వాడినో ఉన్నో ప్రేమిస్తే నువ్వు ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట. మంచి పని చేస్తున్నావు. డోంట్ ఎంకరేజ్. అంతా మీ ట్రైనింగే బాబాయ్. రండి రండి రండి, కూర్చోండి. రేయ్, నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు. ఏంట్రా? లేకపోతే ఏంటి, వాళ్ళ బొక్కల గురించి మనకెందుకంటావు? వచ్చామా, ఆడామా, తిన్నామా, వెళ్ళామని లేకుండా వెళ్దాం పద. ఒరే, పెళ్లిళ్ళతో టచ్ తగ్గిపోయిందిరా. ఆహా. తమ్మి, నాన్ వెజ్ ఉంటుందా ఇక్కడ? ఉంది. ఉంటుందా? పద, కట్టుడు పళ్ళు ఊడి చేతిలోకి వస్తాయి. కర్మ. సార్ లాస్ట్ టైం ఏమైందంటే వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు గాని, ఇదిగో టైం చూసుకుని ఈ టాబ్లెట్ పొడి చేసి వాడి కళ్ళల్లో కొట్టు, తర్వాత స్కోర్ చేయి. ఫోన్ చేశానంటే వేరే వెయ్యి ఇంకా తీసుకున్నాం కదా. ఇదిగో ఒరే, ఏదో రాయి తగిలినట్టుందిరా. అటు చూడమాకు, అటు చూడమాకు, అటు చూడమాకు. సుబ్బయ్య బాబాయ్, మన పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావేమిటి? ఇక్కడికి రా, ఇక్కడ ఏం కావాలన్నా నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మర్యాదలు చేస్తున్నట్టున్నారు, ఒక అడిగేసేద్దామా? ఎల్లు పంచే దడిసుద్ది, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి, నోటి దగ్గరికి రావు. వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే కిళ్ళి వేసుకుంటారా అని అడుగుతారు. ఆ టైప్. అమ్మో. హలో ఆంజనేయులు, మా సుబ్బయ్య బాబాయ్ ఇద్దరికి రత్న కంకణాలు, వజ్రాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా? బయలుదేరావా? డైరెక్ట్ గా వచ్చేయండి. లేట్ అవుట్ అనుకుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి. అవును. ఏంటి, షిప్ మునిగిపోయిందా? అయ్యో, మరి కంకణాలంట అవి మాత్రం పట్టుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ తీసుకుంటా వచ్చాయి. ఆ తల్లిదండ్రులు అక్షంతలు వేయండి. అక్షింతలంటే రైసీగా? బుద్ధిశాలి నాయన. అవును నాన్న, నీలాంటి నక్క కడుపులో నాలాంటి సింహం ఎలా పుట్టిందంటావు? మీ అమ్మని అడుగు. బుద్ధిశాలే బాబు. అవును మమ్మీ. మీ పెళ్ళైన కొత్తలో మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా? అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథం. పంతులు గారు, ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసిందనుకో, సభ్య సమాచారం నాకేమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా? పాండవులు ఏమైనా పాండరాజు పుట్టారా? ఇది అంతే, కొన్ని పట్టించుకోకూడదు. అయినా తెలియని విషయం తెలుసుకోవడం నీకున్న శ్రద్ధం చూసావు. బుద్ధిశాలి బాబు. అవును అవును అవును, ఇక చాలు.
And there we are going to start the match. The referee tosses the ball, and the match is between Tigers. What a wonderful shot that was by Washington. The crowd is really cheering it, and the score is 6-3. And there will be a pass to Washington sending a bounce pass. Praneeth and Praneeth makes no mistake. Throw the basket, and the team is getting overjoyed. What a wonderful way to play. Washington wants to have possession of the ball, and once again, delicately places the ball into the basket. Once again, down. Keeping the defense, and slowly into the basket. Two more baskets. This clearly shows detection on the face of Shekhar. The way he has won the ball is a close challenge, one-on-one situation, and Washington is trying to get the better of Shekhar, but then he seems to be overawed by the situation. He's in some sort of a discomfort, but the game is going on, and yeah, Shekhar scores a basket. Once again, a wonderful basket from Shekhar, and the match is going to a very close finish. Yet another basket we have seen from the opponents, the Alphas, and now the score is 16-13. Shekhar is really doing a point, but Washishta has to make a विजयेच्छालग्नः क्रीडान्ते स्वपक्षस्य विपक्षस्य जयापजय विस्पष्ट भविष्यद्रष्ट अयं वसिष्ठः तव घन विजयं तथ्यमहो तव घन विजयं तथ्यम् अहो वसिष्ठ अहो वसिष्ठ अहो वसिष्ठ నువ్వు చేసిన స్కోర్ చూసావా? ఆ మార్జిన్ ఇంపాసిబుల్. ఈ గేమ్ మందే. నువ్వు వెళ్ళరా. గుడ్ లక్. ఏం పర్వాలేదురా. వాడు మండపానికి చేరే ముందే మన వాళ్ళు అటాక్ చేసి 2 కాళ్ళు ఇరగొడతారు. ఇక జీవితంలో వాడు ఆట ఆడలేడు.
మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఆ తర్వాత వేడి వేడిగా 2 కాఫీ మంచి స్నాక్స్ పంపించమ్మా. మాకు స్నాక్స్ వద్దు సార్, క్లైమాక్స్ కావాలి సార్. చివరికి ఏం జరిగింది సార్? ఉండండి అయ్యా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను, వెయిట్ చేయండి. కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా? వచ్చింది వెళ్ళారు, ఇప్పుడు రావడం ఏంట్రా? ఇందాక పోతారా? ఇప్పుడే వచ్చింది. అసలు ఏమైంది? వాడి కాళ్ళు పోయాయా? ఈవిడికి పెళ్ళయిందా? టెన్షన్ టెన్షన్ సార్, అందుకే కాఫీ చెప్పారు. I'm coming. Coffee for you. మేడం, మీరెవరో నాకు తెలియదు కానీ మా క్లైమాక్స్ టెన్షన్ లో పెట్టి మీ కాఫీ ఆర్డర్ ఇచ్చారా? టెన్షన్ ఎందుకండి? టెన్షన్ ఎందుక? మాకు కథ చెప్తానని చెప్పి అడవిలో కిలోమీటర్లు నడిపించి చివరికి క్లైమాక్స్ చెప్పేటప్పుడు ఆయన వాష్రూమ్కి వెళ్తారా? మిగతాది నేను చెప్తాను. మీరు చెప్తారా? కూర్చోండి కూర్చోండి, చెప్పండి చెప్పండి. మేడం, ఇంతకా పెళ్లి జరిగిందా ఆగిందా? వశిష్ఠ చాలా ఇంటెలిజెంట్. ముందే పంతులు గారిని కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓ ఏమయ్యా, నువ్వు పంతులువేనా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తావా? వై? ఇదిగో, ఆ పెళ్లి జరిగిందనుకో పంతులో, వచ్చే జన్మలో కుక్క పిల్ల అయిపడతావు. పోనీ నీకో 10,000 ఇస్తానయ్యా, కొద్దిగా డిలే చెయ్యి. బాబు, మీరు నాకు 10,000 ఇవ్వడం కాదు, నేనే మీకు 20,000 ఇస్తాను. దయచేసి ఆ పెళ్లి ఆపేడు బాబు. ఎన్నో పవిత్రమైన కార్యాలు చేసి ఈ చేతులతో నానా జాగ్రత్త చేయిస్తున్నాడు. బాత్రూమ్ కడిగిస్తున్నాడు, ఆఖరికి బాత్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత బాబు ఒక పని చేయండి, ఏదో విధంగా ఆలస్యం చేస్తాను, మీరు పెళ్లికి సమయానికి వచ్చేయండి, చెడు కొట్టేస్తాను. వశిష్ఠ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పంతులు గారి సహస్రకి సైగ చేశారు. ఆయన తాలిబొట్టు పట్టుకో, గట్టి మేళం గట్టి మేళం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఓహో, అయ్యో పచ్చట్టుకుంది, అయ్యో మంటలు మంటలు బాబాయ్, పరిగెట్టండి పరిగెట్టండి. సహస్ర ఊరుకోవే, ఏడవకు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతని కాళ్ళ సంగతి ఏమైంది? నరికేశారా? టెల్ మీ. విల్ పవర్, డివైన్ పవర్ రెండూ కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? జరుగుతుందని. పెళ్లిలో పెళ్లి మండపం కాలిపోతే ఆ పెళ్లి కూతురు చేసుకున్నాడు ఫటా.
భలే గుర్తు చేసావన్నా. మొన్న శివాజీ గారి ఇంట్లో కూడా ఇలాగే మంటలు, పెళ్లి కొడుకు పటా పటా అంటే పైకండి కిందకండి. ఏది కాలినా పర్వాలేదు, ఎక్కడ కాలినా పర్వాలేదు, ఎలా కాలినా పర్వాలేదు, పంచ కింద మాత్రం కాలకూడదు. ఆగండి, వీళ్ళు ఇలాగే చెప్తారు. చలమా వీడిని తీసుకెళ్లి కొత్త పచ్చి కట్టించుకుని తీసుకురా. అన్నయ్య ఫ్యామిలీ మొత్తం బావిలో అయినా దూకుతాం కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు. అవసరం అయితే మా చుట్టూ గాని రైలు పట్టాల మీద దోస్తాం గానీ మేము మాత్రం ఈ పెళ్లి ఒప్పుకో. రేయ్, నువ్వైనా వీళ్ళు పంచ కట్టుకుని రారా. ఇన్ని విన్న తర్వాత కూడా లోపలికి వెళ్ళి పంచ మార్చుకోవడం నేనేం పిచ్చిశాలిని కాదు, బుద్ధిశాలిని. అంత ఈజీగా పడ్ను. నానా నాకెందుకో సహస్రాన్ని వశిష్ఠకిచ్చి పెళ్లి చేస్తే మంచిదనిపిస్తుంది నానా. అవును మావయ్య, పంచభూతాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. అవునరా, ఈ విషయం తెలిస్తే మన బుడ్డమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకెవడో చేసుకుంటాడు. ఇంత కన్ఫ్యూజన్ లో ఒకటే సొల్యూషన్ మావయ్య, టాస్ వేద్దాం. ఇంకా కాయిన్ పెట్టుకున్నావా? ఆయనే పొద్దున్న తీశారు కష్టపడి. దాని బాత్రూమ్ లో నాన్న కష్టాలు పడి నేనే తీసిన. మావయ్య హెడ్స్ వస్తే వశిష్ఠ అనే కరెక్ట్ అనుకుందాం. రెడీయా? ఆగు. ఆ రోజు మా నాన్న పిల్లని అడగడానికి ఇంటికి వస్తే అవమానించి పంపించేశారు. ఇప్పుడు మీ నాన్న మా నాన్నకి సారీ చెప్తే కానీ ఈ పెళ్లి జరగదు. బావగారు, జరిగిందంతా మర్చిపోండి. మీ అబ్బాయిని మా అమ్మాయికిచ్చి పెళ్లి చేయండి. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా బావగారు? అలాగే కానివ్వండి. ఇంత డీటెయిల్ గా చెప్పారు. ఇంతకి మీరెవరు మేడం? ఈ 2 వేళలో ఒకటి పట్టుకోండి. సహస్ర. ఇదిగో మా పెళ్లి ఫోటో, నేను వశిష్ఠ. అదిగో ఫాదర్ అండ్ సన్ వచ్చేస్తున్నారు. అబ్బాయి అగత్య. నమస్తే. నమస్తే. మా అమ్మాయి. నువ్వేనా డైరెక్టర్ అవును అవ్వాల్సిందే? సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్టోరీ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఒకసారి పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమాలో మీ అబ్బాయిని హీరోగా ఓ పెట్టుకుంటాం. నో 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 నో. మీ ఆంటీ అడిగితే ఒప్పుకుంటాడు. ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్. ఒప్పుకో నాన్న. కమ్ ఆన్ డూ ఇట్. ఒప్పుకో. ఓకే. ఈ కథంతా నాకు బానే ఉంది కానీ ఆ టైగర్ షరీఫ్ గాడు ఎవడో నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వాడు వీడు అనకూడదు. ఏ నీకేంటి నొప్పి? మా నాన్నే టైగర్ షరీఫ్.